జీవితం అన్నాక అన్ని సుఖాలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. అన్ని సుఖాలే ఉంటే జీవితం బాగుంటుందా? బాగోదు. జీవితం అన్నాక అప్పుడప్పుడు ఏముంటాయి? కష్టాలు కూడా ఉంటాయి. కొన్నేమో కొని తెచ్చుకుంటాం, అంటే నేలకు పోయేది నెత్తికి రాసుకొని. కొన్నేమో మనకు తెలియకుండా జీవిత యాత్రలో పరిగెడుతూ ఉండగా వచ్చేస్తాయి కదా. కొని తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి, జీవిత యాత్రలో పరిగెత్తేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వేగంగా బండి మీద వదిరా బాబు అన్నా వినకుండా 120 మీద వెళ్ళి యాక్సిడెంట్ చేసి దెబ్బలు తగిలించుకుని ఐసీయూలోకి వెళ్ళినోడికి, తన ప్రమేయం లేకుండా రోడ్డు పక్కన నిలబడి టీ తాగుతుంటే వెనక నుంచి లారీ ఓడెవడో వచ్చి గుద్దేసిపోయినోడికి తేడా ఉందా లేదా? చెప్పండి, తేడా ఉందా లేదా? తేడా ఉంది కదా. మరి మన తప్పు లేకుండా జరిగిన ప్రమాదానికి, మనం ఒళ్ళు కొవ్వెక్కి చేసినటువంటి ప్రమాదానికి ఎంత తేడా ఉందో మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా ఇంచుమించు అలా ఉంటుంటాయి. కొన్నేమో మన తప్పిదాల వల్ల వస్తుంటాయి, కొన్నేమో మన ప్రమేయం ఉండదు. మనం అనుకోం అది అలా జరగాలని కానీ అలా జరుగుతుందని కానీ మనం అనుకోం. కాబట్టి ఇలా పలు విధాలుగా శ్రమలు అనేవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. పలు విధాలుగా శ్రమలు అనేవి మానవుని ఇబ్బంది పెడతా ఉంటాయి. శ్రమలేని మానవ జీవితం ఉండనుగాక ఉండదు. ప్రతి మానవ జీవితంలోనూ, ప్రతి వ్యక్తి జీవితంలోనూ శ్రమలు అనేవి వస్తాయి. అంటే సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక దినాన్ని దేవుడు నియమించినప్పుడు, ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ఆ దినంలో పగటిని ఏర్పాటు చేశాడు, రాత్రిని ఏర్పాటు చేశాడు. అవునా కదా? పగటిని ఏర్పాటు చేశాడు, రాత్రిని ఏర్పాటు చేశాడు. అరే నాన్న, వాకింగ్ చెప్పేటప్పుడు ఇటే చూడండి, ఆ కార్లు ఇక్కడ వరకు వేసుకురాకండి, ఎవరు అక్కడ పెట్టండి. మీ ఇంటెన్షన్ ఆ కారు వైపు పెరిగెళ్తుంది. వాకింగ్ చెప్పేటప్పుడు ఇటు చూడండి, ఆ కారు ఎటు అక్కడ పార్క్ చేయండి వెనక సైడ్. సో గుర్తుపెట్టుకోండి, ఒక దినాన్ని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ దినంలో రాత్రి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏముంటుంది? పగలు ఉంటుంది. సో పగలు రాత్రి రెండు మన జీవితంలో ఉన్నాయి అంటే ఏంటి? ఒకటేమో చీకటితో నిండుకుంది, మరొకటి దేంతో నిండుకుంది? వెలుగుతో నిండుకుంది. అవునా కదా? ఒకటేమో చీకటి, రెండోది ఏంటి? వెలుగు. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడంటే జత చేశాడు. కష్టాలని జత చేశాడు దేవుడు, సుఖాలని జత చేశాడు. సో మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు, శ్రమలు, సంతోషాలు రెండూ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి. మరి అప్పుడు మనం ఏం చేయాలి? మరి శ్రమలను ఏం చేయాలి? ఇప్పుడు మంచివా కాదా అని అంటే, ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. రాత్రి మంచిదా కాదా? కేవలం పగలే మంచిదా? చెప్పాలి. రాత్రి మంచిది కాదండి, పగలే మంచిదండి అంటే కొంతమంది ఉంటారు. మీకు రాత్రి ఇష్టమా, పగలు ఇష్టమా? చెప్పండి. రాత్రి ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి, పగలు ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. మనస్ఫూర్తిగా చెప్పాలి, నాకు పగలే ఇష్టమని అన్న వాళ్ళు చేయొత్తాలి. చూడండి, చాలామంది ఓపెన్గా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నాకు పగటిపూట అంటే, నాకు డే టైం అంటే ఇష్టం అండి, నైట్ టైం పెద్ద నచ్చదండి అన్నవాళ్ళు చేయొత్తాలి. ఎంతమంది ఉన్నారు? రైట్. ఇంకా నైట్ ఇష్టం అండి, నాకు డే ఇష్టం ఉండదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓరు నాయన, ఒక్కళ్ళు కూడా లేరు. అయితే మీకు దేవుడు పగలే ఇవ్వాలి, రాత్రి ఇవ్వకూడదు అనమాట. రాత్రి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితానికి అత్యంత ఇంపార్టెంట్ అయిన నిద్ర ఉండదు. అత్యంత ఇంపార్టెంట్ ఏంది? నిద్ర. జీవితం మొత్తం 60 ఏళ్ళు అనుకుంటే అందులో మ్యాక్సిమం 30 ఏళ్ళు ఎక్కడ పోద్ది? నిద్రలో పోతుంది. పోతుందా, పోవట్లేదా? జీవితం మొత్తం 30 ఏళ్ళు అయితే, 60 ఏళ్ళు అయితే అందులో 30 ఏళ్ళు నిద్రకి ఇచ్చాం, 30 ఏళ్ళు బతుకుతున్నాం అంతే. ఇప్పుడు మన బతుకు మొత్తంలో సగం నిద్రకు పోతుంది. ఎవరిదైనా అంతే, ఎక్కువ శాతం నిద్రకు పోద్ది. అంటే సగం అంటే మ్యాక్సిమం పోతుంది నిద్రకి. ఇప్పుడంటే కోడి కునుకులు, కానీ పూర్వం మన పితరులు హాయిగా నిద్రపోయేవారు. 6 గంటలకు పక్కేసేవారు మన తాతలు. పొద్దున్న 4 గంటలు 5 గంటలు లేచిపోయేవారు వాళ్ళు కదా. దాదాపు 11 గంటలు 10 గంటలు పడుకునేవారు అట్ట పూర్వం పెద్దలు. మరి ఇప్పుడు 4 గంటలు 3 గంటల, కొంతమందికి నైట్ డ్యూటీలు, నైట్ వర్కులు, ఇంకా సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత నైట్ ఉద్యోగాలు. రాత్రి పోతారు, పగలు వస్తుంటారు, వాళ్ళు పగలు పడుకుంటుంటారు, నైట్ షిఫ్ట్లు. అలాగ అయిపోయింది జీవితం. కానీ మన జీవితంలో రాత్రి అనేది చాలా ఇంపార్టెంట్, పగలు కూడా ఇంపార్టెంట్. పగలంతా కష్టపడి పని చేసుకుంటాం, రాత్రి అంతా శరీరానికి, అవయవాలకి ఏమిస్తాం? విశ్రాంతి ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, అవయవాలన్నీ ఏం పొందుతాయి?
విశ్రాంతి పొందుతాయి. అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి. అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి. అందుకే తొందరగా భోజనం చేసేస్తేనట, సాయంత్రం పూట తొందరగా భోజనం చేసే వాళ్ళకి రోగాలు తక్కువ వస్తాయట. 10-11 గంటలు తింటారు కదా, వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తాయి, పొట్టలు కూడా ఎక్కువ వస్తాయి. వైద్యులు చెప్తారు 6:30-7 భోజన సమయం. 7 లోపు ఎవరైతే భోజనం పూర్తి చేసేస్తారో, మరలా పొద్దున 7 వరకు ఎవరైతే భోజనం టిఫిన్ ముట్టుకోరో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఏ వైద్యుడిని అడగండి. ఇంకా ఆ 12 గంటల ఉపవాసం, సగం వరకు ఇంక ఉపవాసం ఎంత నిద్రలో పోతుంది. ఈ నిద్రలో ఏమవుద్దంటే అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి, పని మానేసి రెస్ట్ తీసుకుంటాయి. 10 గంటలకు వాటి పని పూర్తయిపోతే హాయిగా రెస్ట్ తీసుకుంటాయి. అలా కాకుండా 10 గంటలకు ఒక అరిసి తిని, 12 గంటలకు 2 చెక్కడలు తిని, 1 గంటకు మళ్ళీ 2 పాకుండలు తిని, 4 గంటలకు జంతికి తిన్నాం అనుకో, మళ్ళీ 7:30కు ముఖం కడుక్కు టిఫిన్ తినేస్తావు 10 ఇడ్లీలు. అప్పుడు ఏమవుతుంది? దీనికి ఏమైనా ఖాళీ ఇచ్చావా? వాళ్ళ మధ్యాహ్నం మళ్ళీ మామూలుగా లోపల తోసేస్తావు, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ బిస్కెట్లు టీలు అని చెప్పి అప్పుడు తోచేస్తావు, మళ్ళీ రాత్రికి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాయి లోపలికి. ఇంకెప్పుడు ఖాళీ ఇచ్చావు నువ్వు? నీకు ఖాళీ లేకుండా పని చెప్తే నువ్వు ఎలాగైతే అలసిపోతావో, బాడీకి కూడా ఏముండాలట చెప్పండి, ఏముండాలి? ఖాళీ ఉండాలి, రెస్ట్ ఉండాలి. ఆ రెస్ట్ లేకపోతే బాడీ కూడా అలసిపోద్ది. అందుకే రాత్రి అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎన్ని మేలులు ఉన్నాయి చూడండి రాత్రి వేళ. ఇంకొక మేలు ఉంది బైబిల్ గ్రంథంలో. రాత్రి వేళట దేవుడు మన అంతరింద్రియములను పరిశోధిస్తూ ఉంటాడు. నువ్వు పడుకున్నప్పుడు నీ అంతరింద్రియాల్లో నీ లోపల, నీ అంతరంగంలో, నీ హృదయాలోచనలు ఎలా ఉన్నాయో దేవుడు పరిశీలిస్తాడట. బైబిల్ చెప్తోంది కీర్తనల గ్రంథంలో. అంటే రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు డేటా కార్డు తీస్తాడనమాట. ఆయన తీసి మొత్తం స్కాన్ చేస్తాడనమాట. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. సో ఆ విధంగా దేవుడు పరిశీలిస్తుంటాడు మనల్ని. అలాగా రాత్రి అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. పగలన్నీ తెలుస్తాయి, రాత్రి ఇంకేమీ తెలియదు, ఎలా గడిచిందో కూడా తెలియదు. అంత నిశ్శబ్దకరమైన వాతావరణం రాత్రిపూట ఎంత బాగుంటుందో. మీకు నచ్చలేదంటే ఇంక మిమ్మల్ని ఏమనుకోవాలి మరి, నేను అర్థం కావట్లేదు. నాకైతే పగలు ఇష్టమే, రాత్రి ఇష్టమే, నాకు 2 ఇష్టమే. మీరు కూడా ఇదే ఆన్సర్ ఇస్తారనుకున్నాను. కానీ మీలో చాలామంది రాత్రి ఎవరికైనా ఇష్టం అంటే ఒక్కడు చేయత్తలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈ దయ్యాల భయం ఉన్నవాడు రాత్రిని ఇష్టపడ్డు. కొంతమందికి దయ్యాల భయం ఉంటుంది, పిచ్చి భయం. ఇంతవరకు జీవితంలో సంవత్సరాలు గడిచిపోయి తలలు పండిపోయి కానీ ఒక్కడు కూడా రాత్రి వేళ దయ్యాన్ని చూడలేదు. కానీ సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా దయ్యానికి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అంటే మరి నిన్ను ఏమనాలి? 7వ తరగతిలో నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ట్యూషన్కి వెళ్తే ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళు అప్పట్లో ఈవిల్ డెడ్ అని ఏవో సినిమాలు వచ్చేవి మా చిన్నతనంలో. పురాణ మందిరని ఆ సినిమాలన్నీ చూసేసి హడలెత్తిపోయి రాత్రి అయ్యేసరికి అవి గుర్తొచ్చేసాయి మాకు. ఆ సందులో దెయ్యం ఉంది, ఈ సందులో దెయ్యం ఉంది అంటుంటే ట్యూషన్ నుంచి ఇంటికి రావడానికి భయం వేసేది. ఎప్పుడు 6వ తరగతి 5వ తరగతి ఆ టైంలో. ఆ తర్వాత ఇంక 7వ తరగతికి వచ్చేసరికి ఇది కాదు కదా అసలు, ఉంటే రాని అప్పుడు చూద్దామన్న ఆలోచన పుట్టింది. ఎలా పుట్టిందో తెలియదు. ఇంకా అప్పటి నుంచి శ్మశానాల్లోకి పందెం వేసి మళ్ళీ వెళ్ళి ఆ శ్మశానాల్లో కూర్చునేవాడిని. పందెం వేసి మా ఫ్రెండ్స్తో పందెం వేసి ఎన్ని గంటలకు వెళ్ళాలరా అంటే తూము దగ్గర ఉంటుంది శ్మశానం. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, సమాధి మీద కూర్చోవాలి. ఓకే రైట్, వెళ్ళి పందెం వేసి కూర్చొని వచ్చేవాడు 1 గంట 2 గంటలు. ఇంకా అంతే, ఆ రోజుతో భయాలు గీయాలు అన్నీ చచ్చిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి భయాలు లేవు, గీయాలు లేవు. ఎవరైనా చచ్చిపోతే ఒక ఆవిడ మా వీధిలో ఉరి తీసేసుకుంటే దగ్గర వెళ్ళి దింపాను కూడా, నాలుగు కూడా బయటకు వచ్చింది. దింపి కింద పెట్టేటప్పుడు కూడా దగ్గరే ఉన్నాను నేను. మాకు అసలు భయం లేదు, ఏం లేదు. ఇంకా తీసుకెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాం. ఇంకా అయిపోయింది, ఏముంటుంది. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఏమీ చేయలేరు. సో ఆ ధైర్యం వచ్చేసింది. కానీ ఇప్పటికీ కొంతమందికి పిచ్చి ఆలోచనలు. రాత్రి అయ్యేసరికి ఎవరో వచ్చి వెనక నుంచి కొడతారు, డెప్ మీద కొడతారు, బాత్రూమ్కి వెళ్తే మూల ఉంటారు, పైన ఉన్నారేమో. కొంతమంది మంచాల కింద కూడా చూసుకుని పడుకుంటారట. మీ భయం తగలయ్యా, మంచాల కింద కూడా చూసుకోవాలా? చూసుకొని అన్నీ చూసుకుని లైట్ వేసుకుని ఎవరో లేరు. ఇప్పుడు అప్పుడు లేరు, తర్వాత వస్తే ఏం చేస్తావు? నిజంగా వచ్చేవాళ్ళు ఉంటే తర్వాత రారా, వస్తారుగా. సో ఇంత పిచ్చి భయాలు చూడండి. బాత్రూమ్కి వెళ్ళాలి, మన ఇల్లే మన బాత్రూమే. పగలైతే హాయిగా రాజులాగా వెళ్ళిపోతాం అక్కడికి. రాత్రి అయితే మాత్రం అమ్మని లేపడం, నాన్నని లేపడం, తమ్ముడిని లేపడం, చెల్లెమ్మని లేపడం, అక్కని లేపడం, అన్నయ్యని లేపడం. బాబు కొంచెం సాయం రావు. ఏది బాత్రూమ్కా? నువ్వు ఒక్కడు చేసుకునే పని అది. ఆడి సాయం వచ్చి ఏం చేస్తాడు నీకు? అలా లేదు, గుమ్మం దగ్గర నిలబడు, నేను పిలుస్తూ ఉంటాను, అనాలి. ఉన్నావా? త్వరగా రా.
అనే దుస్థితి. ఎందుకు ఈ దుస్థితి అంటే మనలో ఉన్నటువంటి ఒక మూఢ అంధ విశ్వాసం అన్నమాట. కనిపించే దెయ్యాలు కాదు. ఇప్పుడు మనం పోరాడేది కనిపించే దెయ్యాలతో కాదు. ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు అవి నీ ఆలోచనలను టార్గెట్ చేసి నీ బతుకును పాడు చేసేవి తప్ప నీ శరీరం మీద ఏదో ప్రభావం చూపించడానికి ఇప్పుడు అవి రెడీగా లేవు. వాటికి అర్థమైపోయింది అసలు కథ ఏంటో. ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడో వాటికి అర్థమైపోయింది. ప్రభు మనల్ని ఎలా ఉంచబోతున్నాడో వాటికి అర్థమైపోయింది. ప్రభు మనకి ఏం భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడో, ఆ రక్షణానందం ఎక్కడికి వెళ్ళబోతుందో, నిత్యజీవం అంటే ఏంటో వాటికి అర్థమైపోయి అవి ఏం చేస్తున్నాయంటే నిన్ను ఆత్మీయ స్థితిలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. రాత్రి మంచిదే కదా చెప్పండి? మంచిది. నాకైతే ఐ లవ్ నైట్ అండ్ మిడ్ నైట్, ఆల్ నైట్. ఐ లవ్ నైట్స్. అర్థమవుతుందా? ఐ లవ్ నైట్ టైం అండ్ ఐ లవ్ డే టైం ఆల్సో. రెండింటినీ ఇష్టపడుతున్నాను. ఎందుకంటే రెండు నా ప్రభు ఇచ్చినవే. ఆయన ఊహలలో అవి గొప్పవి, ఆయన ఆలోచనల్లో అవి గొప్పవి కనుక మనకి రెండింటినీ అనుగ్రహించాడు. రెండు మనవే. అందుకే ఆయన దినమును చేసినప్పుడు ఏమన్నాడు? అది మంచిదన్నాడా చెడ్డదన్నాడా? పగటిని రాత్రిని వేరుపరిచి రెండు ఎలా ఉన్నాయి అన్నాడు? మంచిది అన్నాడు తప్ప పగలు మంచిది రాత్రి చెడ్డది అని ప్రభు అనలా. నువ్వు నేను అంటున్నావు, నేను కాదు నువ్వు అంటున్నావు. సో కాబట్టి సుఖము మంచిదే, దుఃఖము మంచిదే, శ్రమ కూడా మంచిదే. అందుకే టైటిల్ కూడా చూడండి, మీకు అందరికీ అర్థం అవ్వాలని. మరక మంచిదే అంటున్నాడు కంపెనీ వాడు, సర్ఫెక్స్లోడు. సర్ఫెక్స్లేనా? వాడి డిటర్జెంట్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఏమంటున్నాడు? మరక ఎందుకు మంచిదయ్యా అని అడిగాం అనుకో. మరక ఎందుకు మంచిదంటే మరక పడ్డప్పుడే కదా దాన్ని పోగొట్టే దానికి ఉన్న విలువ నీకు తెలుస్తుంది. దాన్ని పోగొట్టినప్పుడే కదా, అది పోయినప్పుడే కదా, దానివల్ల నువ్వు సఫర్ అయినప్పుడే కదా ఇప్పుడు వచ్చిన ఆ తెల్లదనాన్ని బట్టి పెరిగిన విలువ నీకు అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే జీవితంలో శ్రమలు వచ్చినప్పుడే ఆ తర్వాత వచ్చే సుఖాలు, నువ్వు ఎక్కే ఎత్తులు, నువ్వు సాధించే ఘనతలు గొప్పగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి. చీకటి వచ్చినప్పుడే వెలుగు విలువ అర్థమవుద్ది నీకు. చీకటే లేకపోతే నీకు అసలు వెలుగు విలువ అర్థం కాదు. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు అనేవి లేకపోతే మనకి జీవితం విలువ అర్థం కాదు. కాబట్టి శ్రమలు అనుమతించదగినవి. శ్రమలు ఉండకూడదు అని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు మనం. అది క్రైస్తవ ధర్మం కాదు. శ్రమలు తీసేయి ప్రభువా, క్రైస్తవ ధర్మం కాదు అది. మరి క్రైస్తవ విశ్వాస ధర్మం ఏమిటో తెలుసా? ఏమన్నా తెలుసా? ప్రభువా ఈ శ్రమను తట్టుకొని గెలవగలిగే శక్తి నీవు ప్రభువా. అది నిజమైన ప్రార్థన. శ్రమ మంచిదే, శ్రమ నాకు రావడం మంచిదే, శ్రమ రావడం వల్ల నాకు జరిగే మేలు మంచిదే, గొప్పదే. ఈ శ్రమను తట్టుకొని నిలబడగలిగే క్యాపబిలిటీ నాకు ఈ ప్రభువా. ఈ ఒత్తిడిని తట్టుకోవాలి. నేను ఎప్పుడైతే ఒత్తిడిని తట్టుకుంటానో నేను బలంగా మారుతాను. ఒకరోజు తుఫాన్ వచ్చిందట. తుఫాన్ వస్తే పెరట్లో మొక్కలన్నీ ఎగిరిపోయాట గాలి దెబ్బకి. కానీ రోడ్డు మీద ఉన్న మొక్కలు ఎగరలేదట, రోడ్డు మీద ఉన్న చెట్లు పడిపోలేదట. పెరట్లో చెట్లు మొక్కలు పడిపోయాయి, రోడ్డు మీద ఉన్న చెట్లు పడిపోలా. ఎందుకు రోడ్డు మీద ఉన్న చెట్లు పడిపోలేదు అని అంటే పెరట్లో మొక్కలకు కష్టం లేదు, నీళ్లు సమృద్ధిగా అందుతున్నాయి కాబట్టి లోతుకు వేరు తన్నాల్సిన అవసరం లేదు, పైనే ఉన్నాయి. ఎందుకంటే నీరు పైనే దొరికేస్తుంది కాబట్టి ఆ వేర్లన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? పైనే తిరుగుతున్నాయి. అదే నీరు పైన దొరకట్లేదు, లోపలికి వెళ్ళాలనుకోండి, వేర్లు ఎక్కడికి వెళ్ళేవి? లోపలికి. నీటి కోసం చొచ్చుకుని పోయి వేరుకున్న గుణం ఏంటంటే నీటి కోసం వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళి నీరు సంగ్రహించి పైకి తెచ్చుకుని మొక్కకు అందించుకుంటుంది. అందుకే వేరు గొప్పది అంటారు, చెట్టు కంటే కూడా వేరు గొప్పది అంటారు. లోపలికి వెళ్ళి నీరు పైకి అందిస్తుంది. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఉన్న చెట్టుకి నీరు అందట్లా. దానికి నీరు తేమ చెమ్మ కావాలి అంటే అది లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ వేరు లోపలికి వెళ్తుంది, నీళ్ళు తెచ్చుకుంటుంది. ఇది లోపలికి వెళ్ళటాన్ని బట్టి మొక్కకి బలం ఏమైపోయింది? పెరిగిపోయింది. అర్థమైందా? అదే పైన వేర్లు నాటుకుపోయిన దానికి బలం ఉంటుందా? ఎందుకు? గాలికి పెరట్లో మొక్కలు పడిపోయాయి, రోడ్డు మీద ఉన్న మొక్కలు పడిపోలేదు అని అంటే కారణం అవి లోపలికి వెళ్ళి నిలదొక్కేసుకున్నాయి. ఇన్ ద సేమ్ వే ఎవరి జీవితంలో అయితే కష్టాలు శ్రమలు ఉంటాయో వాళ్ళు కూడా నిలదొక్కేసుకుంటారు, గట్టిగా నిలదొక్కుంటారు. వాళ్ళంత ఈజీగా పడిపోరు. ఎందుకంటే అన్ని దెబ్బలు తిని వచ్చేసారు.
ఇప్పుడు సుఖాలు బాగుంటాయి. మీకు మాట చెప్పన, మీ అందరికీ తెలిసిన మాట. రిక్షా మీద తిరిగి తిరిగి కారు ఎక్కాలనుకుంటే పెద్ద ఇబ్బంది. బాగుంటుందా? బాగుంటుంది. రిక్షా మీద తిరిగి 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 ఇప్పుడు ఏమెక్కాలి? కారు ఎక్కాలి. ఎలా ఉంటుంది? బాగుంటుంది. కారు మీద తిరిగి 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 రిక్షా తొక్కాలంటే బాగుంటుందా? బాగోదు. అది తేడా. కేవలం శ్రమలు ఉన్నవాడికి, కేవలం సుఖాలు ఉన్నవాడికి తేడా అంత ఉంది, వ్యత్యాసం. అందుకే దేవుడు శ్రమలను అనుమతించినప్పుడు మనం వద్దనకూడదు. శ్రమలు అనుమతించబడుతున్నాయి మన జీవితంలో అంటే మనల్ని రాటుదేల్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడని అర్థం. నీళ్ల కోసం వెతకమంటున్నాడంటే నిన్ను లోపలికి వెళ్ళేలాగా నాటుకునేలా చేసి ఒక బలమైన శక్తిగా, బలమైన మహావృక్షంగా మార్చబోతున్నాడని అర్థం. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. అందుకంటే శ్రమ దినమున కృంగిని ఎడల నీవు శాతకాని వాడు అయిపోతావు. శ్రమను అనుమతించని, రాని, ఓర్చుకో. శ్రమ ఓర్పును కలిగిస్తుందట. ఓర్పు పరీక్ష నిరీక్షణ. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటావు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకు, తట్టుకోవడం నేర్చుకో. ఒకసారి తట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా గెలవడం అలవాటైపోద్ది. అలా గెలవడం అలవాటైపోతే శ్రమలు కూడా మనకి ఏం చేస్తాయట? మేలే చేస్తాయట. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట, యోబు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. శ్రమలకు ఎలా నలిగిపోతున్నాడు మహానుభావుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. శ్రమలకు నలిగిపోతున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. నా శ్రమను మరిచిపోయేదనని నేను అనుకుంటున్నా, నా శ్రమను మరిచిపోయేదనని దుఃఖముఖుడునై ఉండుట మాని నేను అనుకుంటున్నా, నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముఖుడునై ఉండుట మాని సంతోషముగా ఉండేదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి ఏమవుతున్నాను? వణుకుతున్నాను. నా సమస్త బాధలకు ఏమైపోతున్నాను? భయపడి వణుకుతున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా నండి. బాగా నాటుకుపోతే జీవితంలో మర్చిపోరు. 2 భార్యాభర్తలు ఉన్నారు, గొడవ పెట్టుకు చచ్చిపోతున్నారు. చాలా గొడవ పెద్ద అయిపోయింది. ఈలోగా పెళ్లి పెద్ద వచ్చాడు. పెళ్లి పెద్ద వచ్చి భార్యతో అన్నాడు, అమ్మా, వివాహం అన్నాక అభిప్రాయ భేదాలు రావడం సహజం, గొడవలు జరగడం సహజం, కాబట్టి సర్దుకుపోవాలమ్మా అన్నాడు. సరేనండి బాబు, ఇంత లేటుగా చెప్పారు ఏంటండి అని బట్టలు సర్దుకుని వెళ్ళిపోయిందట. సర్దుకుపోయింది. అర్థమైందా? 2 భార్యాభర్తలు ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత విపరీతంగా గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు పెరిగి పెద్ద అయిపోయి పెళ్లి చేసిన పెద్ద వచ్చాడు. పెద్ద వచ్చి, అమ్మా ఏంది ఇది అసలు? సహజం అమ్మా, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు రావడం సహజం, సర్దుకుపోవాలమ్మా అన్నాడు. అరే ఇంత లేటుగా చెప్తే ఎలా అండి అని చెప్పేసి వెంటనే బట్టలు సర్దుకుని అమ్మగారింటికి పోయిందన్నమాట. సర్దుకుపోయింది. మళ్ళీ 2 భార్యాభర్తలు ఉన్నారు, గొడవలు పడుతున్నారు. పెళ్లి పెద్ద వచ్చాడు. ఏంటమ్మా భార్యాభర్తలు, నాకు సహజం తల్లి, గొడవలు అలా వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలమ్మా అన్నాడు. అయ్యి బాబు ఇంత లేటుగా చెప్పారు ఏంటండి అని చెప్పేసి ఆ బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2 భార్యాభర్తలు ఉన్నారు, గొడవలు పడుతున్నారు. పెళ్లి పెద్ద వచ్చాడు. ఏందమ్మా ఇది, భార్యాభర్తలు నాకు సహజం తల్లి, ఏంటది, గొడవలు ఎందుకు మీకు, సర్దుకుపోవాలమ్మా అన్నాడు. ఆవిడకి అది అర్థమయ్యి బట్టలు సర్దుకుపోయింది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు అందరు నవ్వారా? నవ్వలేదా? రెండోసారి కొంతమంది మానేశారా? మూడోసారి ఇంకొంతమంది మానేశారు నవ్వడం. ఇప్పుడు 4వసారి మళ్ళీ ఇదే చెప్పా, నవ్వారా నవ్వలేదా? ఏ ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు ఎందుకు నవ్వు వచ్చింది? అదే జోకు 4 సార్లు చెప్తే ఎందుకు నవ్వు రాలేదు? చెప్పండి. అంటే ఒక నవ్వే విషయం ఉన్నప్పుడు 4 సార్లు కదా అలవాటు అయిపోయి నవ్వు రావట్లా. ఫస్ట్ టైం ఏదో నవ్వాం కానీ బాబయ్య, ఇప్పుడు మళ్ళీ నేను 2 భార్యాభర్తలు ఉన్నారు అన్నాను అనుకోండి, ఎవరు నవ్వరు. యావే బాబు తలబడి వస్తుంది, ఆపోయే బాబు, 4వసారి ఇది 5వసారి ఏం చెప్తాం, మాకు అర్థమైపోయింది, సర్దుకుపోయింది అంతేనా, మేము సర్దుకుపోవాలి నువ్వు ఇలా చెప్తూ ఉంటే.
ఏంటిది అస్తమో అని అదే చెప్తావు, ఎన్నిసార్లు చెప్తావు నువ్వు ఎదురయ్యి అన్నట్టు ఉంది మీ ముఖాలు చూస్తుంటే. ఏది అన్నయ్య కన్నా పిచ్చి పట్టిందా, చెప్పిందే 4 సార్లు చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. అండ్ నేను పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకే జోకు 4 సార్లు వింటే నవ్వు రావట్లేదే, కానీ ఒకే కష్టాన్ని తలుచుకుని మరీ అలా ఏడుపు వస్తుందో నాకు అర్థం కావట్లా. పాయింట్ అర్థమైందా? ఒకే జోకు 4 సార్లు చెప్తే నవ్వు రావట్లా మీకు, కానీ జరిగిపోయిన విషయం ఒకే బాధని 10 సార్లు 20 సార్లు 30 సార్లు తలుచుకున్నా ఒకే ఏడుపు ఎందుకు వస్తుంది అంటున్నాను నేను. అంటే దాన్ని మర్చిపోవడం అలవాటు చేసుకున్నాం. దీన్నేమో వద్దమ్మా నువ్వు ఉండమ్మా, నువ్వు మమ్మల్ని అలా ఏడిపిస్తానే ఉండమ్మా, నువ్వు మా దగ్గరే ఉండాలి, నేను తలుచుకున్నప్పుడల్లా మాకేమివ్వాలి, ఏడుపు ఇవ్వాలి. అంటే సంతోషాన్ని తలుచుకుని నవ్వడం అలవాట్లేదు మనకి. పదే తలుచుకుని నవ్వడం అలవాట్లేదు. జరిగిన మంచిని పదే తలుచుకుని ఆనందపడడం అలవాట్లేదు. కానీ జరిగిన బాధను మాత్రం, వచ్చిన శ్రమను మాత్రం పదే తలుచుకుని ఏమవుతున్నావు, బాధపడుతున్నా. అయ్యో నా పిల్లలు పోయారు. ఈరోజు ఏడ్చినా పిల్లలు ఇంక తిరిగి రారు, ఇంకో 100 సార్లు ఏడ్చినా పిల్లలు తిరిగి రారు, ఇంకో 200 సార్లు ఏడ్చినా పోయిన పిల్లలు తిరిగి రారు. అయ్యో నా ఆస్తులన్నీ పోయాయి. నేను ఇంకొక 100 సార్లు ఏడ్చిన ఆస్తులు మళ్ళీ తిరిగి రావు. అయ్యో నా బిడ్డలు, నా ఆస్తులు, నా మందలు, నా పశువులు అన్నీ పోయాయి. ఇంకెన్నిసార్లు ఏడ్చినా మళ్ళీ అవి తిరిగి రావు. అయ్యో నా ఆరోగ్యం కూడా పోయింది, ఒంటి నిండా కురుపులు, చెల్ల పెంకుతో ఒళ్ళు కోక్కుంటూ బూడిదలో కూర్చున్నా. అయ్యో నా ఆరోగ్యం పోయింది. సరే పోయింది, నువ్వు ఏడిస్తే ఆరోగ్యం తిరిగి వస్తుందా? రాదు. మరి ఏం చేయాలి? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి నా బాధలన్నిటిని బట్టి నేను ఏమవుతున్నాను, వణికిపోతున్నానా? మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా ఒక సంతోషకరమైన వార్త జరిగింది అనుకోండి, ఎంతసేపు నవ్వుకుంటాం దాన్ని గుర్తు చేసుకుని. 1 రోజు 2 రోజులు. ఏదైనా మేలు జరిగింది అనుకోండి, ఎన్ని రోజులు దాన్ని గుర్తు చేసుకుని ఎంజాయ్ చేస్తాం? 1 సారి 2 సార్లు. కానీ కష్టాన్ని మాత్రం పదే గుర్తు చేసుకుని ఇంకా అవసరమైతే 2 ఎక్కువ కన్నీటి పొట్లు రాలుస్తుంటాం. జరిగిపోయింది, అది ఆల్రెడీ అయిపోయింది. విన్న జోకు మళ్ళీ విన్నప్పుడు నవ్వు రావట్లేదు అన్నప్పుడు, జరిగిన కష్టాన్ని పదే తలుచుకుంటే ఏడుపు ఎలా వస్తుందని అడుగుతున్నాను నేను నిన్ను. అంటే దానికి లేనిదేంటి, దీనికి ఉన్నదేంటి? దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? సంతోషానికి నీ దృష్టిలో, నీ జీవితంలో ప్రాధాన్యత లేదా? నీకు ఎన్ని మేలులు జరుగుతున్నాయి, ఎన్ని మేలులు జరిగాయి నీ బ్రతుకులో, అవేవి నీకు గుర్తుకు రావా? అవేవి నీకు ఆనందాన్ని ఇవ్వవా? లేదు, చిన్న శ్రమ రాగానే, చిన్న శోధన రాగానే దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? బాధపడిపోయే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? అది తట్టుకోలేకపోతున్నానని చెప్పే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి ఒకసారి. మరిచిపోవడం విషయానికి వస్తే 2 మర్చిపో. అది మర్చిపో, ఇది మర్చిపో. గుర్తుపెట్టుకునే విషయానికి వస్తే 2 గుర్తుపెట్టుకో. ఒకటే ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నావు? ఇప్పుడు మళ్ళీ ఆ జోక్ చెప్పాను అనుకోండి, నవ్వుతాడు ఎవడైనా? 2 భార్యాభర్తలు ఉన్నారు, గొడవలు పడ్డారు, పెళ్లి పెద్ద వచ్చాడు, నవ్వు వస్తుందా? బాబోయ్ తలపోటు వస్తుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఏమొస్తుంది? తలపోటు వస్తుంది. మన బాధలు కూడా అంతే. తలుచుకుని వాడికి చెప్తాడు, మళ్ళీ అయిపోయింది. ఇంకొకరిని కూర్చోబెట్టి ఈడికి చెప్తాడు, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకొకరిని కూర్చోబెట్టి ఆడికి చెప్తాడు. అసలు కథ చెప్పడానికి డైరెక్టర్లకైనా బోరు కొడద్దేమో కానీ ఈడి బోరు కొట్టదు. మళ్ళీ జరిగిందే రీల్ వేస్తానే ఉంటాడు. అలాగ అస్సలు బోరు కొట్టదు. రీల్ వేస్తాడు. ఏం జరిగిందో తెలుసా అండి, మొన్న ఏమైందో తెలుసా అండి, మా ఆవిడండి ఇప్పుడండి అని మొదలెడతాడు. ఒకసారి నాకు ఒకడు ఇలాగే తగిలాడు. ఫోన్ చేసి మళ్ళీ 1 నుంచి వచ్చేవాడు. ఒరే పొద్దున్న చెప్పేసేవారు అంటే, అలా కాదన్నయ్య మళ్ళీ అనాలన్నయ్య అనేవాడు. అరే ఇంకొకసారి కానీ ఫోన్ చేసావా నీకు పద్ధతిగా ఉండదని చెప్పాను. ఇంకా నాకు ఇరిటేషన్ మామూలుగా రాలేదు ఆ రోజు. అలా కాదండి అన్నయ్య, ఇలా జరిగింది అన్నయ్య, అలా చేసింది అన్నయ్య అని మళ్ళీ అక్కడ 1 నుంచి ఇది పొద్దున్న చెప్పేసావు నాకు, మళ్ళీనా కదా? వీళ్ళు తలుచుకుని శ్రమలు తలుచుకుని బాధపడిపోతారు, కానీ సంతోషాలు తలుచుకుని ఆనందపడరు. గుర్తుపెట్టుకోండి, శ్రమలనేవి మన జీవితంలో లేకపోతే మన బ్రతుక్కు అసలు అర్థమే లేదు, మన బ్రతుక్కు అసలు విలువే లేదు. ఇప్పుడు చూడండి యోబు గారి స్టేట్మెంట్, ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ అయిపోయాక యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడు మహానుభావుడు. ఆయన నన్ను శోధించిన తర్వాత అనగా పరిశోధించిన తర్వాత అని అర్థం. అక్కడ శోధన అంటే శోధకుడు శోధనని కాదు. శోధన రెండు అర్థాలుగా తీసుకోవచ్చు. ఒకటి పరిశోధన అనే అర్థంలో తీసుకోవచ్చు, రెండోది బాధ పెట్టడం అనే అర్థంలో తీసుకోవచ్చు. చెక్ చేయడం. రైట్. ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన నన్ను పరిశోధిస్తున్నాడు. ఆయనను శోధించిన తర్వాత ఆ శోధన నా జీవితంలోకి రావడాన్ని బట్టి ఇప్పుడు నేను ఎలా మారుతున్నానట? సువర్ణం వలె కనబడతాను. అవును కదా, అగ్నిలో పడేసినప్పుడే కదా బంగారం ఎలా వస్తుంది? తళుకులు ఈనుకుంటూ బయటకు వస్తుంది, జిగ్జిగ్మంటూ జిగేలుమంటూ బయటకు వస్తుంది, మెరుస్తుంది. అదే అగ్నిలో పడనంత వరకు బంగారం మెరుస్తుందా? మెరవదు. మన జీవితాల్లో కూడా కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడే లైఫ్ విలువ అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ప్రభువా ఇది తీసేయి ప్రభువా, నాకెందుకు ఇచ్చావు ప్రభువా అనకండి. ప్రభువా ఇది నాకు ఇచ్చావంటే నీకేదో ఒక ప్రణాళిక ఉంది. నేను ఇక్కడ నలగగొట్టబడుతున్నాను అంటే ఏదో ప్రణాళిక ఉంది. నలుపే, నన్ను నలుపుకో, ఏం చేసినా పర్లేదు ప్రభువా, కానీ గెలవడానికి శక్తిని ప్రభువా అని అడగండి. ఓర్చుకోవడానికి శక్తిని ప్రభువా, గెలవడానికి శక్తిని. యోబు అదే అంటున్నాడు. నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకి తెలుసు. ఆయనకి తెలియని మార్గం ఏం కాదు ఇది. నేను ఏ మార్గం గుండా వెళ్తున్నానో ఆయనకి తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో, నన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నారో, నన్ను ఎక్కడ అవమానించబోతున్నారో, నన్ను ఎవరు కొట్టబోతున్నారో, ఎవరు తిట్టబోతున్నారో, నేను ఎన్ని బాధలు భరించబోతున్నాను, ఎన్ని నిందలు భరించబోతున్నాను, ఎన్ని అవమానాలు భరించబోతున్నాను, ఎన్ని శోధనల గుండా నా జీవితం వెళ్ళబోతుందో, ఎన్ని శ్రమలు నన్ను దారిలో పలకరించబోతున్నాయో నా ప్రభువుకి అన్నీ తెలుసు. అయితే ఇవన్నీ పూర్తయితేనే కదా, అగ్నిలో పడ్డ తర్వాతే కదా నేను ఎలా ఉంటానో? బంగారం వలె మెరుస్తాను, మెరుస్తాను, మెరుస్తాను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అగ్ని కాల్చకపోతే బంగారానికి ఏమి రాలేదమ్మా? మెరుపు రాలేదు. శ్రమలు నీ జీవితంలో లేకపోతే నీకు కూడా ఏమి రాలేదు? విలువ రాదు, విలువ రాదు, విలువ రాదు. అందుకే శ్రమ మంచిదే. స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో శ్రమ ఏంటట? మంచిదే. మామూలుగా కూర్చోబెట్టి మంచమే పడుకోబెట్టి ఓన్లీ భోజనం పెట్టడం నిద్ర పెట్టడం, భోజనం పెట్టడం నిద్ర పెట్టడం, అలా ఒక 2 నెలలు జరిగింది అనుకోండి, నున్నగా అవుతాడు. నున్నగా అవుతాడా గట్టిగా అవుతాడో చెప్పండి, చెప్పాలి. భోజనం పెడుతున్నాం పడుకోబెడుతున్నాం, భోజనం పెడుతున్నాం పడుకోబెడుతున్నాం, 2 నెలలు పెట్టాం అలాగా. ఇంకా ఏమి లేదు, దింపట్లేదు మంచానికి. ఏదో 1-2 సార్లు తప్పితే ఇక మంచం దింపట్లేదు. మళ్ళీ స్నానం చేపిస్తున్నాం, మళ్ళీ పడుకోబెడుతున్నాం, మళ్ళీ టైంకి భోజనం పెడుతున్నాం పడుకోబెడుతున్నాం, భోజనం పెడుతున్నాం పడుకోబెడుతున్నాం. 2 నెలల తర్వాత ఎలా ఉంటాడు చెప్పండి? నున్నగా బొగ్గలు వచ్చి చక్కగా ఎక్కడికక్కడ కండలు తిరిగిపోయి. ఏ కండలు ఇవి? పనికిరాని కండలు. పనికొచ్చే కండలేటయ్యి. శుభ్రంగా లేవలేక అలా లేచి మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి మళ్ళీ అలా పడుకొని కూర్చొని, ఇప్పుడు అరే బాబు 2 గమేళాలు పైకి ఎత్తికిలు పెట్టేసి రారా అంటే బయటికెళ్తాడా? లేదు. 2 గమేళాలు లోపలేయడం నేర్పించాం మనం. 2 గమేళాలు పైకి బట్టికెళ్ళి పెట్టడం నేర్పించలా. మరి ఏం చేసాం? 2 గమేళాలు లోపలేయడం నేర్పించాం. కాబట్టి వాడు గట్టిగా ఉండడు. మనిషి ఎలా ఉంటాడు? చూడడానికి బత్త అలాగా ఉంటాడు, కానీ ఒక బస్తా కూడా లేపలేడు. చూడడానికి బత్త అలాగే ఉంటాడు, కానీ ఏం చేయడాడు? ఒక బస్తా కూడా పైకి లేపలేడు. అంటే మనం కూడా సుఖాలకు అలవాటు పడిపోతే అలాగ ఉంటాం. అదే కష్టపడేవాడు ఎలా ఉంటాడు తెలుసా? తింటాడు, నలిపేస్తాడు దాన్ని, శరీరాన్ని అరిగిపోద్ది లోపల, నిజమైన కండలు వస్తాయి. కష్టపడేవాడి కండలు ఎలా ఉంటాయి? వంకీలు తిరిగిపోయి నిజమైన 6 ప్యాక్ వస్తుంది కదా. కాళ్ళు చేతులు మంచి బలంగా ఉంటాయి. చిరతపుల్ల పరిగెడతాడు. ఎకరా మెట్లు అంటే టక్ 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 మన ఎక్కి దిగుతాడు. మొయిరా బస్తా టక్ 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 మన మోసుకెళ్ళిపోతాడు. వాడికి ఆడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు అవసరం అయితే. ఎండ లెక్క చేయడు, వర్షం లెక్క చేయడు, ఏమైనా లెక్క చేయడు. ఎందుకంటే వాళ్ళకి మనం వాడే పదం ఏంటో తెలుసా? రాటు తేలిపోయాడు అంటాం. ఏమైపోయాడట? రాటు తేలిపోయాడు. కొంతమంది చేతులు చూడండి ఎలా ఉంటాయో, కింద కాయలు ఉంటాయి. ఇక్కడొకటి కాయలు కాసేసి ఉంటాయి చేతులు. ఉన్నారు ఇక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళు? అదిగో చూపిస్తున్నారు చేతులు, చూడండి చేతులు చూపిస్తున్నారు, కాయలు కాసి ఉంటాయి. ఏంటి కాయలు ఏంటివి? ఎక్కడివి? కష్టపడి చేతులు ఏం కాసిపోయాట? కాయలు కాసిపోయాట, రాటు తేలిపోయా. వాడు కానీ ఒకటి పీకాడు అనుకోండి గోప మీద, ఇంకా మామూలుగా ఉండదండి. పళ్ళు లోపలే రాలిపోతాయి దానిమ్మ గింజల్లాగా. అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. పైకి అలా కనబడతారు కానీ మా చేతులకు పవర్ ఉంటుంది. మరి
అసలు ఆ కాయలు కాసేసిన చేతులు, రాటు తేలిపోయిన చేతులు, మా నాన్నగారి చేతులు అలాగ ఉంటాయి. టచ్ చేస్తుంటే ఏదో కొంచెం కొంచెం బొడుపులు తగిలించి అంటించారా అన్నట్టు ఉంటాయి. ఆయన కష్టపడిన చేతులేమో చిన్నప్పటి నుంచి, రైతు కదా, మామూలు కష్టం కదా అయింది. 10 మంది పైన ఆయన ఒక్కడే చేసేవాడు. సో అందుకే ఆ చేతులు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఈ ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆయనవి. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో కష్టపడిన వాడు అలా రాటు తేలిపోతాడు. రాటు తేలిపోయినోడికి శ్రమలు అలవాటు అయిపోయాయి అనుకోండి, రానే అంటాం. సుఖం అలవాటు అయిపోయింది అనుకోండి, వచ్చాక అదే కావాలంటాం. కాబట్టి శ్రమ మంచిది తప్ప చెడ్డది కాదు. క్రైస్తవ జీవితంలో శ్రమలేంటి? మంచివి ప్రియమైన దేవుని పిల్లలారా, చెడ్డవి కాదు. ఒకసారి చూడండి భక్తుడు ఏమంటున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన. అందరూ చూడాలి ఈ ప్రసంగం, అందరికీ చాలా చాలా అవసరం సుమా. 67వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనం ఒకసారి చదువుదాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను ఏం చేశానట? త్రోవ వదిలేశాను ప్రభువా. ఎప్పుడైతే నా బ్రతుకులో శ్రమ కలిగిందో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇంకా 71వ వచనం చూద్దాం. 71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను అన్నాడు. ఇప్పుడు శ్రమ మేలా కాదా? మరక మంచిదే కదా? మరక మంచిదే కదా? మంచిదే. నీకు మరక మంచిదైతే నాకేం మంచిది? శ్రమ మంచిదే. అసలు ఆ శ్రమే లేకపోతే నా విలువేంటో తెలిసేది కాదు, నాకు తెలిసేది కాదు. ఆ శ్రమే నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే నా క్యాపబిలిటీ ఏంటో నాకు తెలిసి ఉండేది కాదు, నా పవర్ ఏంటో నాకు తెలిసి ఉండేది కాదు, నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసి ఉండేది కాదు, నా ఓర్పు ఏంటో నాకు తెలిసి ఉండేది కాదు. శ్రమ నా జీవితంలోకి వచ్చింది కాబట్టి నా ఓర్పు ఏంటో నాకు అర్థమైంది. నేను ఎంత సమర్థుడినో నాకు అర్థమైంది, నేను ఎంత సమర్థురాలినో నాకు అర్థమైంది, నేను ఏం గెలవగలనో నాకు అర్థమైంది, ఏం ఎదిరించగలనో నాకు అర్థమైంది. అందుకే శ్రమలు మన జీవితంలో మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. అవి మన మంచికి వస్తుంటాయి. కానీ కొందరికి తెలియక నలిగిపోతున్నాం అంటారు. ఓర్చుకోండి. నలిగిపోవడం కాదు, ఓర్చుకోండి. ఓర్చుకోవడానికి అలవాటు పడండి. రాటు తేలండి. దెబ్బలు పడుతున్నప్పుడే కదా ఎర్రగా కులిమిలో కాల్చేస్తారు ఎనప మొక్కని. కాల్చేసి కమ్మర్లు ఏం చేస్తారు? దాన్ని కొడుతుంటారు. కొడుతుంటే ఏమవుతుంది? కాలింది కాబట్టే సాగింది. కాల్చకుండా సాగొట్టని చూద్దాం, మీ వల్ల అవుతుందేమో. కాల్చకుండా సాగొట్టని చూద్దాం, మీ వల్ల అవుతుందేమో. కాల్చకుండా సాగదు. కాల్చకుండా దానికి ఒక అందమైన షేపు రాదు. దానికి ఒక అందమైన షేపు రావాలంటే దాన్ని కొలిమిలో ఏం చేయాలి? కాల్చాలి. ఎర్రగా అయిపోవాలి ఇనుప ముక్క. అలాగే ఎర్రగా అయిపోయిన తర్వాత అప్పుడు పడుతుంది సమ్మెట దెబ్బ. ఒక్కో సమ్మెట దెబ్బకి సాగిపోతా ఉంటుంది. దానికి నచ్చిన ఆకారాన్ని తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు కొడవలి, గొడ్డలి, గుణపం, పార, ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల ఐటమ్స్ తయారైపోతున్నాయి. అంటే కాల్చిన తర్వాత చేశారు వాటిని. అలాగే కాల్చబడినవాడు, శ్రమలలో కాల్చబడినవాడు ఎలా మారతాడు తెలుసా? ఎలా మారతాడంటే ఒక యోబులా మారతాడు. యోబు ఏమంటాడంటే, నేను శోధింపబడిన మీదట ఏమైపోతాను? సువర్ణాన్ని అవుతాను. అది పాట కూడా రాశారు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చాలా అద్భుతమైన పాట అది. అదే వాక్యంలోదే తీసుకుని రాశారు. చాలా అద్భుతమైన పాట. ఎవరిది? ఏసన్న గారిది అది. రైట్. దేవదాసాయి గారిదా? జాన్ వెస్లీ గారిదా? ఎవరిదో నాకు రైట్. ఏసన్న గారి పాట ఇది. చాలా అద్భుతమైన పాట. నేను సువర్ణంగా మారాలి అని అంటే శోధింపబడాలి. శోధింపబడిన మీదట నేనేమవుతున్నది? యోబు గారి మాట. ఎవరు రాసినా భక్తులు ఎవరి మాటది? అది బైబిల్లోని మాట, యోబు గారి మాట. అర్థమవుతుందా? దాన్ని మనం కాపీ చేసి రాసుకుంటాం, అందమైన ట్యూన్ ఇచ్చి రాసుకుంటాం.
రైట్? మన పాటల్లో కూడా అన్ని వాక్యాలు ఉంటాయి. అయ్యో నాయి కాదు, నా సొంతవి కాదు, ఎవరి భక్తులు రాసినవి. వాళ్ళే కాపీ చేసి నేను పాట రాసుకుంటాను నాకు అనుకూలంగా, నా ట్యూన్కి తగ్గట్టుగా, మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా నిలబెట్టడానికి. అలాగే వాళ్ళ స్కూల్ ఈ పాట మీద కూడా కొంతమంది ఇందులో క్రీస్తు ఎక్కడ కనబడ్డాడని అన్నారట. అరే నాయన, అందులో ఉన్నదంతా క్రీస్తు భావజాలమేరా నాయన, నీకు అది అర్థమే చావదు. నీకేం కావాలంటే 2 రెఫరెన్సులు కావాలంతే. ఇలాంటి మూఢభక్తులు ఉంటారు. ఆ పాటలో ఉన్నది ఎవరు? ఆ పాటలో ఉన్న భావాలు ఎవరివి? అక్కడికి ఇలాంటి వాళ్ళు ఉంటారనే నేను ఆ డబ్బులు ఇచ్చే సీన్ తీసినప్పుడు వెనకాల ఆటో మీద యేసుప్రభు నా ఫోటోతో నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తున్న స్టిక్కర్ కనబడేలా తీయించాను. అంటే అలాగైనా వీళ్ళ మనసులో కొంత సంతృప్తి పడతాయని. కొంతమంది మూడులు ఉంటారండి, భావాలు గుర్తించరు. మాకు బొమ్మ కనబడిందా లేదా, అదే 2 రెఫరెన్సులు అందులో పడ్డాయా లేదా, ఆ భావం ఏంటి, దాని భావం ఏంటి, అసలు ఆ పాటలో భావం ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం. అలాంటి వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టండి. కానీ మంచి స్పందన వచ్చింది పాటకి. వేలాది మంది కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. వాళ్ళ కామెంట్లు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కింద చదవండి ఎంతమంది వాళ్ళు హార్ట్ఫుల్గా రాస్తున్నారు కామెంట్స్, హార్ట్ఫుల్గా ఏడుస్తూ, మళ్ళీ మామూలుగా కాదు. ఆ రోజే ఆ పాట ఇక్కడ ప్లే చేసినప్పుడే బోలెడంతమంది ఏడ్ చేశారు. మన ప్రభుదాసు భార్య అయితే ఏడుస్తూ పైకి వచ్చేసింది కదా, మీరు చూశారు కదా, ఆ ఏడుపు ఆపుకోలేక. సో అలా చాలామంది ఏడ్ చేశారు. అదే ఆ పాటలో ఉన్న వాక్యం యొక్క ప్రభావం. అందులో దేవుని మాటలే పొందుపరిచి కొంత నాకు నా అనుభవాలతో కొన్ని రంగరించి కొన్ని లిరిక్స్ రాశా. సమాజంలో జరుగుతున్న విషయాలని రాశా అందులో లిరిక్స్. స్వతహాగా నేను లిరిసిస్ట్ని కాబట్టి, రైట్? సో ఆ పాటలోని భావాలు బైబిల్లో భక్తుల భావాలు, వాళ్ళ భావాలు. ఇప్పుడు ప్రభువు కూలివాడిని హీనపరచమంటాడా, కనపరచమంటాడా కదా? ఆ భావాలే అందులో ఉన్నాయి. ఇంకంతకంటే ఏం కావాలి? అలాగే కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేయమన్నాడా, వద్దన్నాడా, చేయమన్నాడు. ఆ భావాలేగా అందులో ఉన్నాయి. మనకు అవి కనబడవండి, మాకు రెఫరెన్స్ ఏది అంతే. మాకేం కావాలి? రెఫరెన్స్. సో వాళ్ళని పక్కన పెడదాం, రైట్? ఇప్పుడు యోబు గారు అంటున్నారు, నేను వెళ్ళే మార్గము నా ప్రభువుకు తెలుసు, శోధింపబడితేనే నేను ఏమవుతాను? సువర్ణంగా మారుతాను. ఒక అందమైన ఆకృతి వస్తుంది అని అంటే చెక్కబడాలి, కొట్టబడాలి, నలగొట్టబడిన తర్వాత ఉన్న కిక్కు మామూలుగా ఉండదు. కష్టాలు వచ్చి నలిగిపోయి సుఖపడతావు చూడు, బాబా లైఫ్ చాలా మధురంగా ఉంటుందయ్యా. నేను చెప్తున్నాను కదా, మధురంగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుంది అంతే వర్ణించలేం. అదే సుఖపడి కష్టాల్లో పడిపోతావు చూడు, అది చాలా చండాలంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏముండాలి? మధ్యలో ఏం రావాలి? శ్రమలు పలకరించాలి మనల్ని. శ్రమలు పలకరించకపోతే మనకే గొడ్డుకి తేడా ఉందండి. గొడ్డునే పలకరిస్తున్నాయి వ్యాధులు. మనకే రావాలి, శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్ళు రావాలి. అప్పుడు మన గొప్పతనాన్ని నిలబెట్టుకుని చూపించాలి. అప్పుడు మన క్యాపబిలిటీ చూపించాలి. దేవుడు చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు గెలవాలి. చూడండి, ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మాటలు ఉన్నాయో. 119 కీర్తన 67 చదువుకున్నాం కదా, 77 చదువుకున్నాం కదా, 92 కూడా ఒకసారి చదవండి. 119 కీర్తన 92 ఒకసారి చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. అంటే ఇప్పుడు శ్రమ వచ్చాకనే దేని విలువ తెలిసింది? ధర్మశాస్త్రం విలువ తెలిసింది. శ్రమ రాకపోయిండుంటే ధర్మశాస్త్రం విలువ తెలుస్తుందా? తెలీదు. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. శ్రమ వస్తేనే కదా దేవుని వాక్యానికి ఇంత శక్తి ఉంది అన్న వాస్తవాలు మనకు అర్థమవుతాయి. శ్రమ రాకపోతే దేవుని వాక్యానికి ఉన్న శక్తి మనకు ఎలా తెలుస్తుంది? తెలీదు. నెక్స్ట్ మరో రెఫరెన్స్ చూద్దాం. 143వ వచనం, అదే కీర్తన 119వ కీర్తన 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి అన్నాడు. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. అప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు ఆజ్ఞలు అర్థమయ్యాయి, శ్రమలలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అర్థమైంది, శ్రమలలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎలా బ్రతకాలో అర్థమైంది. శ్రమలు వచ్చేంత వరకు నేను త్రోవ విడిచాను, శ్రమ కలుగుట నాకు మేలాయను. నీ మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు శ్రమ కలుగుట నాకేమాయను? మేలాయను. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు కష్టాలు లేకపోతే దేవుని గొప్పతనం, ప్రభు గొప్పతనం మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేమండి. ఇప్పుడే కదా, ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. ఒక మంచి మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం.
అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం ఒక మంచి మాట రాశాడు ఇక్కడ. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు కమ్మివేసిరి. అక్కడ దాకా ఆగండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి, మత్సరం అంటే కుళ్ళు, అసూయ. ఈ మత్సరపడి ఆయన ఏం చేశారట? ఎక్కడికి పోవుటకట? ఐగుప్తులోనికి పోవుటకు కమ్మివేసిరి. గాని అక్కడ మొదలైంది అసలు కదా. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, అది అండర్లైన్ చేసుకోండి. యోసేపు అనగానే మనకేం కనబడుతుంది ఇప్పుడు? శ్రమలు. అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. వావ్! దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ వచనం అంతా చదవడాన్ని బట్టి చెప్పాలి. ఈ వచనం అంతా చదవడాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? శ్రమ ఏం చేసింది? యోసేపుకి మేలు చేసింది. శ్రమలు లేకపోతే యోసేపు జీవితం లేదు, వేస్టింగ్ కాదు, పనికిరాదు. మాట్లాడుకోం. ఈరోజు మనం యోసేపు గురించి మాట్లాడుకుంటున్నామంటే అతనికి కలిగిన శ్రమలన్నిటిలో 2 ఏళ్ళు సంకెళ్ళు బాధించాయట. రేపిస్తని చెప్పి 2 ఏళ్ళు సంకెళ్ళు వేసారు ఆయనకి. అర్థమవుతుందా? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చాలా బాధలు ఎదుర్కొన్నాడు. తిండి లేదు, బట్ట లేదు, నాన్న లేడు, నా అనుకున్న అన్నలు లేరు, అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఇది ఆయన పరిస్థితి. ఒంటరితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు చెప్పండి బైబిల్లో? యోసేపే. ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు అతనికి తోడుగా? నాన్న వాళ్ళు ఎవరున్నారు? నీకు ఇంకా ఎవడో ఒకటి తగిలాడు భుజం వాల్చడానికి. నీకు ఏడుపు వస్తే భుజం గాయడానికి ఎవడొకడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? మీ ఆయనో, మీ పిల్లలో, మీ అమ్మో, మీ అక్కో, నీ భార్యో, నీ భర్తో, నీ తల్లో, నీ తండ్రో ఎవరో ఒకరు ఉన్నారు నీ భుజం గాయడానికి. నీ స్నేహితులో, బంధువులో ఉన్నారు. కాసేపు వాళ్ళ భుజం మీద పడి ఏడ్చేసి వాళ్ళు నిన్ను వాదార్చి పంపించడానికైనా నీకు ఒక వెసులుబాటు ఉంది. యోసేపును వాదార్చడానికి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారండి? అన్నలు అమ్మేశారన్న బాధ, శ్రమ. ఆ ఐగుప్తు వర్తకులు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకటికి అమ్మేశారు, నేనేంటిలా అమ్మకానికి వస్తూనైపోయానన్న బాధ. అక్కడి నుంచి మళ్ళీ ఒక శోధన, ఆ శోధనలో నీతి, ఆ నీతిని కాపాడుకోవటంలో మరో శ్రమ. ఈ శ్రమ వల్ల 2 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోవటం, ఇనుప సంఖ్యలు అతన్ని ఏం చేశాయి? బాధించిందని రాయబడింది గ్రంథంలో. ఇనుము అతన్ని బాధించింది. ఇన్ని శ్రమలు. శ్రమలే యోసేపుని గొప్పోని చేసేయండి. శ్రమలే లేకపోతే యోసేపు గొప్పోడు ఎలాగవుతాడు చెప్పండి? సో దీన్ని బట్టి యోసేపు గారు మరక మంచిదేనా అంటే ఏమంటాడు? అయ్యో చాలా మంచిదయ్యా బాబా, మరకే లేకపోతే, ఆ శ్రమలే లేకపోతే ఈరోజు ఇక్కడ ఐగుప్తు దేశానికి ఒక అధిపతిగా నేను ఎక్కడున్నాను. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మంచి వజ్రాలు లాంటి పిల్లలను అన్నాడు, నాన్న తిరిగి వచ్చేసాడు, కొత్త టెక్నాలజీస్, ఇన్వెన్షన్స్ వచ్చాయి ఆయన దగ్గరికి, అవి చేస్తున్నాడు. మొత్తం ఐగుప్తులో మహాజ్ఞానిగా పాదాభివందనాలు, సత్కారాలు చేయించుకుంటున్నాడు, గొప్ప స్థితికి ఎదిగాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు లేకపోతే మీరు ఎదగలేరు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా శ్రమ, అది అనారోగ్యం కావచ్చు, అయిన వాళ్ళు చనిపోవడం కావచ్చు, చిన్నప్పుడే మా నాన్న పోయాడని కానీ, చిన్నప్పుడే మా అమ్మ పోయిందని కానీ, లేకపోతే నా ఆరోగ్యం బాగలేదు అని కానీ, కొన్ని ఏమో మనం పాడు చేసుకునే ఉంటాయి ఆరోగ్యాలు, కొన్ని ఏమో మనకు తెలియకుండా పాడవుతుంటాయి. ఇక్కడ కూడా 2 ఉంటాయి షేడ్స్. నువ్విష్టం వచ్చినట్టు గడ్డి తిన్నట్టు అన్ని తినేసి ఆరోగ్యం పాడైపోయిందని చెప్పకు. నువ్విష్టం వచ్చినట్టు ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా శరీరాన్ని పాడు చేసుకుని శరీరం పాడైపోయిందని చెప్పకు. అర్థమైందా? కొన్ని మన స్వయంకృత అపరాధాలు, మన ఆరోగ్యం పాడవడానికి. అవకాశం ఉన్నా మనం తగ్గించం, అవసరమైంది తినం, నీళ్లు తాగం, ఏం చేయం, కావాలని పాడు చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మన మీద వ్యాధులు దాడి చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే మన జీవితంలో అవి ఏం చేస్తాయి? మేలు చేస్తాయి. మా చెల్లెమ్మ ఉంది కదా, కాంతికళ, అసలు రోగాలు పుట్టనమాట. ఎన్ని రోగాలు ఉంటాయో రోజు కూడా చెప్తుంటుంది. పొట్టలో ఇలా ఉందన్నయ్య, గొంతులో ఇలా ఉందన్నయ్య, లేకపోతే ఒంట్లో బాగాలేదన్నయ్య. 4-5 రోజులకో, లేకపోతే 15 రోజులకో ఒకసారి, 20 రోజులకో ఒకసారి మంచం ఎక్కుతుంటుంది.
ఏమైందమ్మా అంటే ఇలా అయింది అన్నయ్య, అలా అయింది అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. పాపం ఆ బాధలు ఉన్నా కూడా అవన్నీ దిగమింకొని సువార్త సభలకు వెళ్తూ ఉంటుంది. ఆ బాధలన్నీ భరించుకుని వెళ్తూ ఉంటుంది. సో నేను అంటాను, దేవుడు నిన్ను నలగొడుతున్నాడంటే నీ జీవితంలో ఇంకా ఏదో మేలు జరగబోతుంది. సో ఎదురు చూడంతే. ఆ కష్టాలు కూడా నీకు మేలే చేస్తాయి, నీకు ఓర్పునిస్తాయి, నీకు ఆ కన్నీళ్ళు కూడా నీకు ఓర్పునిస్తాయి. ఆ శ్రమల్లో కూడా నువ్వు ఏదో మేలు పొందుకుంటావు. ఓర్చుకోవడం నేర్చుకో, వాటిని ఎలా గెలవాలో నేర్చుకో. ఇది ఒక టాస్క్ అనుకో, అంతేకాని దానికి తలంచావనుకో అది ఇంకా నీ మీదకి డ్యాన్స్ వేస్తుంది. తలంచకూడదు. నువ్వు ఏం చేయాలి? దానికి గెలవాలి, గెలవడానికి నిలబడాలి. గెలవడానికి ఒక్కోసారి అంతా మంచి జరుగుద్ది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 10th క్లాస్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. పేరెంట్స్ మీటింగ్ జరిగితే మా నాన్నని, మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నల్ని అందరిని పిలిచారు. పిలిస్తే వచ్చారు, కూర్చున్నారు. హెడ్ మాస్టర్ మా నాన్నకు బాగా క్లోజ్, ఎందుకంటే మా ఇంటి పక్కన అద్దుకుండేవాడు. అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు అందరూ మాట్లాడుకుంటుంటే, పేరెంట్స్ మీటింగ్ కదా, మాట్లాడుకుంటే హెడ్ మాస్టర్ పిలిచి మా నాన్న అన్నాడు అందరూ ఉండగా, మీ వాడు కష్టమండి, అల్లరి తప్ప ఏమి ఉండదండి మన వాడి దగ్గర, ఆ పాటలు పాడుకుంటా అందరిని ఏడిపించుకుంటా తిరుగుతాడు. సో మహా అయితే కష్టపడి చదివితే పాస్ అవుతాడండి, ఆర్డినరీగా పాస్ అవుతాడండి అన్నాడు. అంతే. మా నాన్నని పక్కనున్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చి, ఎరా ఏంటి మనోడు కథ, ఏ అవదట కదా అన్నాడు. ఇంకీనికి ఎక్కలేని కోపం వచ్చింది. ఇంక ఇంటికి వెళ్ళాక నన్ను అడ్డమైన తిట్లు తిడితే మనం అసలు పట్టించుకునేది ఏం లేదా, తిట్టుకో అన్నట్టు నేను నా పని మీద నేను పోయా. సో రైల్వే స్టేషన్ దగ్గర ఈ రాళ్ళు ఉంటాయి కదా, బండరాళ్ళు, వాటితో బౌలింగ్ వేస్తున్నాం చూడండి. అదేనా బంతే? అక్కడికి వెళ్ళి తిరుగుతూ రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల దగ్గర వాటితో బౌలింగ్ వేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్. నేను వాళ్ళ మీదకి సిరుతుంటే వాళ్ళు నా మీదకి సిరుతున్నారు. సో తప్పించుకోవాలన్నమాట. టాస్క్ చూడండి ఎంత దరిద్రగొట్టి టాస్క్ అది. సో ఈ తప్పించుకునే క్రమంలో ఆ రాయి వచ్చి నా కాలుకి ఇక్కడ తగిలేసింది. ఎప్పటికీ ఇంత పెద్ద మచ్చ ఉంటుంది. ఇక్కడ తగిలేస్తే కాసేపు నొప్పి పెట్టింది, బాధ అనిపించింది. సరే ఇంటికి వెళ్ళిపోయా. సాయంత్రానికో మర్నాటికో నల్లగా కమిలిపోయింది. కమిలిపోయి 2 రోజులు కాలు ఇంత లావు వాచిపోయింది. ఇంక ఎగ్జామ్స్ చూస్తే 2 నెలలు, నెల 15 రోజులు టైం ఉంది. ఇంత లావు వాచిపోయి నడవడానికి కూడా వీలు లేనంత అయిపోయి కాలు కుళ్ళిపోయింది. శుభ్రం లోపలంతా కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే రాము గారి హాస్పిటల్కి తీసుకెళ్లారు, అనపర్తి. తీసుకెళ్ళిన తర్వాత లేదండి ఇది చెయ్యాలి, మొత్తం క్లీన్ చేయాలి, చాలా చండాలంగా అయిపోయింది అన్నారు రాము గారు. చచ్చిపోయాడు ఆయన. రాము డాక్టర్ గారు, మన సైన్యములకి అధిపతి ఓపెనింగ్ వచ్చాడు ఆయన. ఇప్పుడు లేరు, ఆయన చనిపోయాడు. నేను అక్కడే పుట్టా, అదే హాస్పిటల్లో. ఆపరేషన్ చేసి బయట తీశారు ఆమెకి. సో కాలంతా కుళ్ళిపోతే ఆ కాల్లో ఇంకా మొత్తం అంతా తీసి ఇంత లోతు గొయ్యి పెట్టేశాడు. మామూలు గొయ్యి కాదు, ఇంత లోతు గొయ్యి పెట్టేసి ఇప్పటికీ మచ్చ ఉంటుంది కాలు మీద, నల్లగా ఇంత మచ్చ ఉంటుంది. ఆ కుట్లు వేసింది. కుట్లు కూడా అవ్వలేదు దానికి, ఏదో పెద్ద కన్నం కుట్టినట్టు అయిపోయింది, మన స్విమ్మింగ్ పూల్ గొయ్యిలాగా. చక్రం ఏదంటారు కదా, చేసి పడేశారు. సో ఆ బుర్ర ఇంత గొయ్యి పెట్టేసి దూదులు కుక్కేసి కాలుకి వేసేసి పంపించాడు. ఇంకా నడకలేదు, ఏమీ లేదు, కుంటోళ్ళగా ఇంటికి వచ్చి కూర్చున్నా. మా నాన్నకు దొరికేశా. ఇంకా చూడు మాటలు మామూలుగా ఉండేది కాదు, సూటుపోటు మాటలతో పొడిచేసి, ఎందుకు పనికొత్తారో నువ్వు, ఏం చేద్దామనిరా నువ్వు, అసలు ఆడిని కొట్ట, ఈయన్ని కొట్ట, ఆ గొడవ ఈ గొడవ, ఎప్పుడు ఇది తప్ప చదువు ఉండదురా నీ జీవితంలో, అది ఇది అంటుంటే, అసలు ఈ కాలు ఎలాగైంది బాధ కంటే అసలు ఇంట్లో ఎందుకు ఉన్నావురా అన్న బాధ ఎక్కువైపోయింది నాకు. బయటకు పోతే బాగుండు. కానీ అది నాకు ఎంత పౌరుషాన్ని నింపిందంటే, ఏటి అసలు మా నాన్న దగ్గరికి వచ్చి నా ఇజ్జత్ దెబ్బతీసేలా మాడతావు హెడ్ మాస్టర్ నువ్వు, కంగారు పడకని చెప్పి ఆ రోజు మొత్తం పుస్తకాలు తెప్పించుకుని ముందేసుకుని మొత్తం 6 నెల 15 రోజులు ఇదే పని. డిబేట్కి 10 రోజులు చదివినట్టు. నిజం, డిబేట్కి 10 రోజులే చదివా నేను మొత్తం పుస్తకాలు. 10 రోజులు చదివి డిబేట్కి వెళ్ళి కూర్చున్నా రాజమండ్రిలో. 10 రోజులు తప్ప అంతకు మించి నేను ఎప్పుడు చదవాలి. ఆ 10 రోజుల్లో మొత్తం రాయడం కూర్చోవడం పేపర్లు పెట్టుకోవడం. 2 గంటలు పడుకునేవాడిని, 3 గంటలు అంతే. ఇంకా అలా కూర్చొని రాసుకోవడం. తిండికి కూడా పెద్ద కూర్చొని తినేసేవాడిని అలాగా. మళ్ళీ రాసుకోవడం, మళ్ళీ చదవడం, మొత్తం అన్ని స్కందాలు ఒబ్బడైపోయాయి. భాగవతం, భగవద్గీత మొత్తం ఆ బైబిల్లో ఉన్న రెఫరెన్సులు దీనికి యాడ్ చేసుకుని రాసుకోవడం మొత్తం నాకు 10 రోజులు పట్టింది. మీరు నిజం, మీరు చెప్తే నమ్మరు. ఆ 10 రోజులకే అలాగైపోయిందంటే సంవత్సరం చదివింటే ఎలా ఉంది అనిపిస్తుంది నాకు. సో ఆ 10 రోజులు చదివి వెళ్ళి నిలబడ్డాను నేను అక్కడ. సో ఇంకా నా నెల 15 రోజులు, నెల 20 రోజులు, నెల 30 రోజులు, నెల 20 రోజులు టైం ఉంది. ఆ టైం అంతా నాకు సెలవు ఇచ్చారు. స్కూల్కి రావక్కర్లేదండి, డాక్టర్ సర్టిఫికేట్ పెట్టేయండి, ఇంకా అనవసరం, ఏమొస్తాడండి ఈ కుంటుకాలతో అంటే, ఇంట్లో కాలు పైకి దిండేసుకుని పెట్టుకుని కూర్చొని ఇంక చదవడం కసి, ఎలా అయినా సరే పాస్ అవ్వాలి. స్కూల్ 3rd వచ్చాను నేను మన ఊళ్ళో.
ఏంటి ఆర్డినరీగా పాస్ అవుతాడన్నవాడు, నేను స్కూల్ థర్డ్ వచ్చా, ఒక సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. అప్పుడు ఆయన వచ్చి మెడలో గోల్డ్ మెడల్ వేసాడు మెడలో. ఏయ్ అనుకొని అప్పుడు అది వేయించుకొని మా నాన్న దగ్గర పట్టుకెళ్ళి, నాన్న ఇదిగో ఇది విషయం అంటలకి, పర్లేదు నేను తిట్టినందుకే బాగా చదివాను అంటున్నాడు. నువ్వు తిట్టినందుకు కాదు, నా కాలుకి సెప్టిక్ అయ్యి ఆ రాయి నాకు తగిలి అది కుళ్ళిపోయి నా కాలు కట్టేసి నువ్వు ఎక్కడ కదలకూడదురా అని ఇంట్లో కూర్చోబెట్టినందుకు నేను బాగా చదవడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అదే కనుక నేను చదవకుండా ఉండుంటే, ఆ రాయి నాకు తగిలి ఉండకపోయి ఉండుంటే ఆయన అన్నట్టు నేను ఆర్డినరీగానే పాస్ అవుతున్నాను. ఎందుకంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఎందుకు, మా నాన్న ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, నాకేంది, చదివినంత చదివేద్దాం, తర్వాత ఫైనాన్స్కి పోదాం, మనకు ఎలాగో వృత్తుంది కదా, అది చేసుకుందామని ఒక మొండి ధైర్యం. అదే దిక్కుదేవానో లేదనుకోండి, ఉద్యోగం సంపాదించుకుంటే కానీ దారి లేదు, నీకన్నా బతుకుందనుకోండి, మనకి ఏం చేస్తాం, చచ్చినట్టు చదువుతాం, ఇంక దారి లేదు. అదే చెప్తాను పిల్లలందరికీ, ఎవరే దౌర్భాగ్యులారా, మీ నాన్న కష్టాన్ని చూడండి, మీ నాన్న కన్నీళ్ళు చూడండి. ఆ రోజుల్లో మాకు చెప్పేటోళ్ళు లేరు, ఈ రోజుల్లో మీకు చెప్పడానికి మేము దొరికాం. దయచేసి బాగా చదువుకోండిరా, మీ నాన్నను సుఖపెట్టండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. రేపు పొద్దున్న మీ నాన్న చూసి నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదని పొంగిపోవాలి మీ నాన్న చూసి అంటాను నేను. మన పిల్లలందరికీ అదే చెప్తా, ఆడపిల్లలు కూడా అదే చెప్తా. మీ నాన్న మిమ్మల్ని చూసి పొంగిపోయేలా చదవండి. చదివామంటే ఇంత పెట్టుబడి పెట్టేసిన తర్వాత మొత్తం ఊదేసేసి గొంగల పురుగులాగా ఆకును ఊదేసినట్టు మీ నాన్న ఊదేసి ఇన్ని కన్నాలు పెట్టేసి అటు శరీరానికి ఇంటికి కూడాను, నేను చదువు మానేశాను నాన్న, ఆటో కొనుక్కుంటాను, పెయింట్లు వేసుకుంటానంటే నీ బతుకు తగలయ్యి, అది అసలు బతికేనా కాదు. అవకాశాలు ఉన్నాయి, బాగా చదువు. మీ నాన్న ముందుకెళ్ళి ఎలా నిలబడాలంటే, నాన్న మంచి పొజిషన్లో ఉన్నాను నాన్న, నువ్వు చాలా కష్టపడ్డావు, ఈరోజు నేను నిన్ను సుఖపెడతా, కూర్చో అనాలి. అలా చదవాలి, కసి ఉండాలి. నాకు ఎందుకు లేదో కూడా చెప్తున్నా. నాకు ఆ రోజుల్లో ఇలాంటి పాఠాలు బోధించేవాళ్ళు నాకు లేరు. నాకు ఎంత మంచి సేవకులు ఎప్పుడు దొరకలా. ఇలా నిలబెట్టి బోధించారు, ఇలా ఉండాలరా నాన్న, లైఫ్ ఇలా ఉంటుంది, ఈ లైఫ్ అయిపోయిన తర్వాత, ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే రాదు. ఇప్పుడే యూజ్ చేసుకో, ప్రతి దాన్ని నీకు అనుకూలంగా మలుచుకో, ఎదుగు చూపించని చెప్పాలి. సో ఎదిగే క్రమంలో ప్రతిదీ మనకేమవుతుంది చెప్పండి, మంచే. కష్టాలు మంచికే, కన్నీళ్లు మంచికే, శ్రమలు కూడా దేనికట మంచికే. శ్రమలు లేకపోతే మనకి జీవితం విలువ కనబడదు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 14:22 భక్తి జీవితంలో శ్రమల గురించి పౌలు గారు రాసిన మంచి మాట. అపోస్తల కార్యాలు 14:22 జాన్సన్ గారు మంచి పాట రాశారు దీని మీద. ఎన్నెన్నో శ్రమలు భరించి మనము ఆ పరలోకం చేరాలిలే, మంచి పాట అది. ఆ పాట ఈ రెఫరెన్స్ మీద వచ్చిన పాటే. చూడండి, అపోస్తల కార్యాలు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలనియు వారిని హెచ్చరించిరి. ఏమనుభవించాలట? అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడ ప్రవేశించాలట? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి శ్రమలను గెలవడం నేర్చుకోండి. ఇట్స్ ఏ టాస్క్. ఒక మాట మీకు చెప్పనా, క్వశ్చన్స్ లేవనుకోండి, ఆన్సర్స్ ఉంటాయా? ఉండవు. ఎక్కడైతే క్వశ్చన్ ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆన్సర్ ఉంటుంది. ఒక క్వశ్చన్ నీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? ఎగ్జామ్లో క్వశ్చన్ నీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆన్సర్తో దాన్ని చంపేయాలని. పాయింట్ క్యాచ్ చేయండి. నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఆ క్వశ్చన్ ఏం చేస్తుంది? సమూల ధ్వంసం చేస్తుంది, నాశనం చేస్తుంది. క్వశ్చన్ చచ్చింది అంతే. ఇట్టు కొడితే దోమైనా సత్వ సావదో నాకు తెలియదు, కానీ సరైన ఆన్సర్ కొడితే క్వశ్చన్ ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటుంది. ఏమో రైట్ ఆర్ రాంగ్ పిల్లలు? సరైన ఆన్సర్ పడిందంటే క్వశ్చన్ ఏమైపోద్ది? చచ్చిపోద్ది అంతే. అంటే నీ ముందుకు వచ్చిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్తో చంపేయడానికి వచ్చింది, రైట్? ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇస్తే క్వశ్చన్ ఏమైంది? చచ్చింది. అన్ని ఆన్సర్స్ ఇచ్చేసావంటే క్వశ్చన్స్ అన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి. క్వశ్చన్స్ చస్తేనే నువ్వు గెలుస్తున్నావు, రైట్? మంచి పాయింట్. క్వశ్చన్స్ చస్తేనే నువ్వేమవుతున్నావు? గెలుస్తున్నావు. నీకు వచ్చి మెడల్ పడుతుంది, మెడలో నువ్వు గనుడు అవుతున్నావు, గొప్పవాడి అవుతున్నావు, గొప్పదాని అవుతున్నావు, నువ్వు పాస్ అవుతున్నావు, నువ్వు ర్యాంకర్ అవుతున్నావు. క్వశ్చన్స్ని చంపేసి ఆన్సర్స్తో
నువ్వేమయ్యో ది బెస్ట్ అని నిరూపించుకోగలిగావు. ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో వచ్చిన శ్రమలన్నీ క్వశ్చన్స్ అనుకో. నువ్వు నిత్య విద్యార్థివి. నీ జీవితంలో అటు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ నీకు ఎదురయ్యే ప్రతి క్వశ్చన్ నీ ఆన్సర్తో చచ్చిపోవాలి. నీ శ్రమలన్నీ నీ ధైర్యంతో చచ్చిపోవాలి. నీ శ్రమలన్నీ నీ ఓర్పుతో చచ్చిపోవాలి. నీ శ్రమలన్నీ నీ నిరీక్షణతో చచ్చిపోవాలి. నీ శ్రమలన్నీ నీ విశ్వాసంతో చచ్చిపోవాలి. వాటన్నిటిని గెలుచుకుంటూ ఇంకేం చేస్తావు నన్ను అనాలి. ఇంకేం చేయగలవు నన్ను, ఇంతకు మించి ఏం చేయగలవు నన్ను అనాలి. ఇంతకు మించి ఏం చేయగలవు రా చూసుకుందాం అనాలి. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని నీలో నింపుకుంటావో గెలవాలన్న తపన మొదలవుద్ది. అది రోగమైనా ఏదైనా సరే నువ్వు గెలవచ్చు, తప్పలేదు, గెలవచ్చు. క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉన్నారు. మీ రోగాల దిక్మాల రోగాలు చెప్పండి, లేరా? క్యాన్సర్ని జయించిన వాళ్ళు అదిగో అక్కడే ఉంది చెల్లెమ్మ. ఓర్చుకుని క్యాన్సర్ని జయించింది, మన మధ్యలో నిలబడింది. ఆ మంచి మనసు కాబట్టి సంఘం అంతా సపోర్ట్ చేసాం. దాదాపు 3 లక్షలైందా, ఇంకెక్కువైందా? 3 లక్షలైంది. సంఘం అంతా సపోర్ట్ చేసాం, గెలిచింది. ఇదిగో ఈరోజు మీ మధ్యలో నిలబడింది, పిల్లలిద్దరిని చక్కగా పెంచుకుంటుంది. కాబట్టి మనం మనసు పెడితే శ్రమలన్నీ మనకి ఏమవుతాయి? మేలే. ఆ కష్టం వచ్చినప్పుడు అయినోళ్ళు ఎవరో కానోళ్ళు ఎవరో తెలుస్తుంది. అయినోళ్ళు ఎవరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు, నాకు తోడుగా నిలబడే వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. ఎందుకంటే తనకు భర్త సపోర్ట్ లేదు. మరి అప్పుడు ఉందా? లేదు. భర్త సపోర్ట్ లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో సంఘం అంతా నిలబడ్డాం, మనం అందరం నిలబడ్డాం. ఈరోజు హ్యాపీగా మన మధ్యలో ఉంది. శ్రమలు రావడం మంచిదేనయ్యా. ఎవరన్నారు కాదని? ఎవరన్నారు అసలు శ్రమ వద్దని? శ్రమ మంచిది. నీ ప్రమేయం లేకుండా రోగం వచ్చిందా, ప్రశ్న వచ్చింది నీ ముందుకి, ఇప్పుడు ఏం చేయాలి? దానికి ధీటైన జవాబు ఇవ్వాలి. ఏ జవాబు ఇవ్వాలి? ధీటైన జవాబు ఇవ్వాలి. అపప్రదితిని పడకూడదామని రోగం వచ్చింది, పడ్డాడా? నిలబడ్డా? నిలబడి జవాబిచ్చాడు, ధీటైన జవాబిచ్చాడు. మరింత గొప్పగా దేవుని పనిలో ఎదిగాడు, మరింత గొప్పగా. కాబట్టి కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని అన్నీ మన మంచికే. ఓర్చుకో, పాఠాలు నేర్చుకో. అందుకే నేను పాటలో రాశా, ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా. ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా. విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక సాగరా. విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు విరోధులుగా, కపట సహోదరులే నీకు శత్రువులుగా మారిన, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి. సో మిమ్మల్ని బలపరచడానికి నా బాధల్లో రాసిన పాట అది, నా బాధల్లో, నా కష్టాల్లో రాసిన పాట. సో జీవితం మీద ఆశలు లేవు అనుకున్న ప్రతిసారి దేవుడు నిన్ను గెలిపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక ద్వారాన్ని తెరుస్తూనే ఉంటాడు. ద్వారాలన్నీ మూసుకుపోయి అనుకుంటావు, కొత్త ద్వారం వేసేవాడు ఉండగా నీ ద్వారాలు ఎక్కడ మూసుకుపోతాయి చెప్పు? నీటిలో, సముద్రంలో ద్వారం తెరిచినోడు ఆయన, సముద్రంలోనే బాట కొట్టినోడు ఆయన, సముద్రంలో బాట కొట్టాడు, నీళ్లను గోడగా నిలబెట్టినోడు. నీ ద్వారాలు ఎక్కడ మూసుకుపోతాయి? ఎందుకు మూసుకుపోతాయి? కొత్త ద్వారాలు వేయడం ఆయనకి ఏమన్నా కొత్త విద్య? ఆయనకి కొత్త విద్య వేసి చూపిస్తాడు కొత్త ద్వారాలు నీకు. మోసే ముందు దారి లేదని ఏడుస్తుంటే కర్ర చాపు మోసే దారి అదే వస్తుందన్నాడు. కర్ర చాపితే దారి వచ్చిందా లేదా? నీటి గోడలను కట్టి నడిపించిన మహానుభావుడు ఆయన. నీటి గోడలు కట్టాడు. వెళ్తాం కదా మార్చి 19 ఎర్ర సముద్రం దగ్గరికి కూడా వెళ్తాం. అటు చూద్దరు కానీ ఎలా ఉంటుందో సముద్రం. మృత సముద్రం దగ్గర కూడా వెళ్తాం.
గలిలయ సముద్రం చూస్తాం. సో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. అవన్నీ మన విశ్వాసానికి బలాన్ని ఇవ్వాలి, శక్తినివ్వాలి, చేయూతనివ్వాలి, నిలబెట్టాలి. శ్రమలు లేకుండా గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అంతెందుకు, ఒకసారి చూడండి, యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ ఎంత మంచి మాట గ్రంథం చెబుతుందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 46. లూకాసు వార్త 24:46 ఒకసారి చూద్దాం. మన ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. లూకాసు వార్త 24:46. క్రీస్తు ఏమయ్యట? శ్రమపడ్డాడట. క్రీస్తు ఏమయ్యాడట? శ్రమపడ్డాడట. అక్కడ ఆగండి. క్రీస్తు శ్రమపడ్డాడు గనకనే 3వ దినాన తిరిగి మృతుల్లో నుండి లేచాడు. నమ్ముతున్నారా? శ్రమ పడకపోతే లేస్తాడా? శ్రమ పడకపోతే లేస్తే మనకేమైనా విలువ ఉందా? శ్రమ పడకుండా లేస్తే ఏమైనా విలువ ఉందా? ఘనత ఉందా? లేదు. శ్రమ పడ్డాడు కాబట్టే 3వ దినాన మృతులలో నుండి లేచే మృత్యుంజయుడై నిలబడ్డాడు. అంటే శ్రమకున్న విలువ అలాంటిది. శ్రమ పునాదైతే విజయం నీ బానిస. శ్రమ నీ పునాదైతే విజయం ఏంటి? నీ బానిస. అందుకే ఏం చూడకూడదు, ఇంక కష్టపడతా ఉండాలి. శ్రమలు వచ్చాయి రాని అది వస్తేనే కదా నా గొప్పతనం తెలిసింది. క్వశ్చన్ రాకుండా ఆన్సర్ ఎక్కడ ఇస్తాం? క్వశ్చన్ రాని నా గొప్పతనం ఏంటో చూపిస్తా, ఆన్సర్ ఇచ్చి దీటైన జవాబిస్తా రా అనాలి. కాబట్టి జీవితంలో ఎలాంటి శ్రమలు ఉన్నా కృంగిపోకండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి ఏమై ఉండి కుమారుడై ఉండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన కిష్టుడు, ఇదిగో ఈయన నేను బహుగా ప్రేమించున్నాను, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడని సాక్ష్యం ఇచ్చిన అంత గొప్ప కుమారుడై ఉండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఎంతో గొప్పది. అంత గొప్ప కుమారుడై ఉండి తాను పొందిన వేటి వలన? శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట? నేర్చుకున్నాడు. ఆయనకే నేర్పించాయి శ్రమలు. అమ్మో, ఆయనకే నేర్పించాయట శ్రమలు. యేసు ప్రభువుకే నేర్పించాయట. సర్వలోకానికి గురువు ఆయన. సర్వలోకానికి ఆయన ఎవరు? గురువు. మనం ఇంత నేర్చుకొని మేము తెగ నేర్చేసుకున్నామంటాం మనం. ఆయన సర్వలోకానికి గురువు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గురువు ఎవరు? మరి నన్ను అడిగితే యేసు ప్రభు గురువు ఎవరో చెప్పనా? ఆయనకు వచ్చిన శ్రమలు. మరి అంతే. యేసు ప్రభు వారి గురువు ఎవరట? ఆయనకు వచ్చిన శ్రమలే ఆయనకు గురువులు. శ్రమలనే ఆయన గురువులుగా మార్చుకొని శ్రమల నుండి ఏమి నేర్చుకున్నాడట? ఆయన విధేయత నేర్చుకున్నాడు. శ్రమపడి విధేయత నేర్చుకున్నాడు. ఆయనే శ్రమపడి విధేయత నేర్చుకుంటే శ్రమల దగ్గర మరి మనకు కూడా శ్రమలు ఎవరండి? చెప్పండి. మనకు కూడా శ్రమలు ఎవరు? గురువులే. మనం కూడా శ్రమల దగ్గర నుండి ఏమి నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి మనం. అందుకే శ్రమలు వచ్చాయని ఎప్పుడు బాధపడకండి, రానివ్వండి. వస్తే మన మంచిగా వస్తాయి. అవి కష్టాలు మన మంచిగా వస్తాయి, కన్నీళ్ళు మన మంచిగా వస్తాయి. ప్రభువులో నిలబెడతాయి, మనల్ని గొప్ప స్థితికి నిలబెడతాయి. అందుకే శ్రమలు మనకి మహిమకరములు అంటాడు. రోమపత్రిక 5:4 శ్రమల గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 5:4 ఏమంటున్నాడు? శ్రమల యందు ఏమవుతాడట? అతిశయపడతాడట. శ్రమల యందు ఏం పడతానంటున్నాడు? అతిశయపడతానన్నాడు. ఎందుకు శ్రమల యందు అతిశయపడతాడట? ఈ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణని కలగజేయనని ఎరిగి శ్రమల యందు నేనేమవుతున్నానంటే అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా కలిగినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. కాబట్టి శ్రమ మనకు మంచిది. ప్రియమైన దేవుని సంగమా, శ్రమ మనకు ఎప్పుడు మంచిదే. కాబట్టి ఎప్పుడు శ్రమని కించపరచకండి, వచ్చిందని ప్రభువుని తిట్టుకోకండి. యోబు భార్య బుద్ధిహీనంగా మాట్లాడింది, కానీ యోబు జ్ఞానవంతంగా మాట్లాడాడు. యోబు ఏమంటున్నాడంటే, దేవుని వల్ల మనం శ్రమ మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింపతగదా? కీడు అనుభవించాను కాబట్టి, అగ్నిలో పడ్డాను కాబట్టి నేనేమయ్యాను? ఇప్పుడు మెరుస్తూ రెట్టింపు దీవెనాశీర్వాదాలు ఎలాగొచ్చాయి చెప్పండి. పావలా పోయిందండి, రూపాయి వచ్చింది. పావలా పోయింది, ఎంత వచ్చింది?
4 వచ్చింది, రూపాయి వచ్చింది. సో రెట్టింపు దీవెనాశీర్వాదాలు వచ్చాయి యోబుకి. రెట్టింపు ఇచ్చాడు దేవుడు. రెట్టింపు నిలబడితే రెట్టింపు ఇస్తాడు మనకి ఎప్పుడు. ఆయన నువ్వు శ్రమలకు నిలబడు, అన్ని విషయాల్లో నేను రెట్టింపే. బలిష్టమైన రెక్కల క్రింద ఏమై ఉండాలట? దేన మనస్సు కలిగి ఉండు. తగిన కాలం ముందు ఆయన నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, రెట్టింపిస్తాడు. రెట్టింపు దానికోసం ఓర్చుకో. రాని శ్రమలు, కష్టాలు రాని. అంతేగాని ఇలాగ అయిపోయామండి, అలా అయిపోయాం, మా జీవితం ఎలా అయిపోయింది, అలా అయిపోయింది. అవనే ఏదో గొప్ప మేలు నీకు దాచించాడు దేవుడు. ఏదో గొప్ప మేలుతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఏదో గొప్ప మేలుతో నిన్ను నింపబోతున్నాడు. ఓర్చుకోవడం నేర్చుకో. ప్రతి ప్రశ్నకు ధీటైన జవాబు ఇవ్వడం నేర్చుకో. ఘనతను సాధించు. గొప్పవాడివిగా ఎదుగు, గొప్పదానివిగా ఎదుగు. ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకో. ఎందుకంటే మనల్ని పరలోకానికి మహిమకరంగా నడిపించేవి కూడా ఏంటట? శ్రమల. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ముగించుకుందాం. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఎప్పుడైనా విన్నారు ఇది? శ్రమ మహిమకరమా మనకి? ఇది మనకు అర్థమైతే శ్రమ వద్దంటావా? చెప్పండి. శ్రమలు మీకేమై ఉన్నాయి అంటున్నాడు భక్తుడు? మహిమకరములైనవి, ఇవి మీకు మహిమకరములు. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 5వ వచనం. క్షమించండి, 2వ పత్రిక. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనట. చూసారా? దేని కొరకు మీరు యోగ్యులని, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మనందరం దేని కొరకు శ్రమ పడుతున్నాం? దేవుని రాజ్యం కొరకు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బూతులు తిడతారు, అవమానాలు, ఎన్ని భయంకరమైన మాటలు అంటారో. 1 కాదు 2 కాదు. చూసి చూడక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. చూసి చూడక భయంకరమైన మాటలు మాట్లాడేస్తారు. కుళ్ళుతో మాట్లాడతారు, అసూయతో మాట్లాడతారు, రగిలిపోతుంటారు. నిన్ను ఏదో విధంగా తొక్కేయాలనుకుంటారు, నువ్వు ఎదగకూడదు అనుకుంటారు, నిన్ను ఏదో విధంగా నాశనం చేయాలనుకుంటారు, నిన్ను ఏదో విధంగా పడగొట్టాలనుకుంటారు, నిన్ను ఏదో విధంగా బ్లేమ్ చేయాలనుకుంటారు, నిన్ను ఏదో విధంగా నీ మీద రాళ్ళు విసరాలనుకుంటారు. ఎన్నైనా చేసుకొని వాళ్ళు అలా పెట్టుకో. వాళ్ళు ఉండాలి మనకి. అమ్మో, వాళ్ళు లేకపోతే కుదరదు. వాళ్ళందరూ ఉండాలి మనకి. ఎందుకంటే వాళ్లే మనం ఎదగడానికి మెట్లు, వాళ్లే మనం ఎదగడానికి రాళ్ళు వేసే కూలీలు. మెట్టు 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 నిన్ను వాళ్ళు ఎక్కిస్తుంటారు. ఎక్కిపో. పైకంతా ఎక్కిపోయిన తర్వాత ఒక్కసారి వాళ్ళ వైపు చూసి థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పు. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు లేకపోతే నేను ఎంతకెత్తుగా వచ్చేవాడిని కాదు. అదే మనకు యోసేపు నేర్పిస్తాడు. అన్నలందరూ భయపడుతూ వస్తే అంటాడు, అన్నలారా భయపడకండి, రండి, మీరు నాకు చేసింది మేలే. అసలు మీరు లేకపోతే నేను ఎక్కడున్నాను అన్నలారా అన్నాడు. అసలు అది ఆ పాయింట్ క్యాచ్ చేసినోడు నిజమైన జ్ఞాని. ఇప్పుడు అన్నల మీద కసి తీర్చుకోవాలనుకునేవాడు మూర్ఖుడు. అసలు పాయింట్ అర్థమైనోడు జ్ఞాని. అసలు పాయింట్ ఏమర్థం అవ్వాలి? నన్నింత బాధ పెట్టబట్టే కదా మా అన్నలు నేను ఈ స్థితికి వచ్చా. అంటే ఇప్పుడు నాకు శ్రమలు ఎవరు? మా అన్నలే. నాకు శ్రమలు ఎవరు? మా అన్నలే. అందుకే ఇంక వాళ్ళ మీద పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఏం చేయకూడదు? పగ తీర్చుకోకూడదు. నాకు కూడా పగ తీర్చుకునే అవకాశాలు చాలాసార్లు వచ్చాయి, కానీ నేను ఎప్పటికీ తీర్చుకోలే. ఎందుకంటే వాళ్ళే లేకపోతే నా జీవితంలో ఈరోజు ఈ ఆనందం లేదు. నిజంగా చెప్తున్నా, పగ తీర్చుకునే అవకాశాలు నాకు చాలా వచ్చాయి. లోక సంబంధిని అయితే హ్యాపీగా ఇప్పుడు నేను పగ తీర్చుకోవచ్చు. అస్సలు తీర్చుకోను. నాకు ఆ థాట్స్ కూడా లేవు. వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు బాగుండాలి. ఎందుకు బాగుండాలి చెప్పనా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం వాళ్ళే. ఈరోజు నేను ఇంత ఘనంగా ఎంచబడ్డానంటే, ఇంత ఎత్తుకు ఎదిగానంటే, ఇంతమందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రభునామానికి మహిమకరంగా నేను వాడబడుతున్నానంటే, ఈరోజు నాతో పాటు అనేక మందిని నిలబెట్టడానికి నేను ఈరోజు ఒక సాధనంగా ఉన్నానంటే, నేను వేసుకున్న ప్రతి పునాది వెనుక ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో దెబ్బలు ఉన్నాయి. అబ్బో మామూలుగా లేవు. నలిపి పడేశారు కొన్ని సంవత్సరాల పాటు. అయినా కూడా ఐ డోంట్ కేర్. నేను ధీటైన జవాబు ఇవ్వడానికి నిలబడ్డా.
ఆ ధీటైన జవాబులే నా ముందుకు వచ్చిన ప్రశ్నలకు ఇచ్చా. ఈరోజు ఆ ప్రశ్నలన్నీ కింద ఉన్నాయి, నేను పైకి వచ్చి కూర్చున్నా. సో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానం, ప్రతి శోధన, ప్రతి హేళన, ప్రతి బాధ, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీరు, ఎవ్వరు నిన్ను కించపరిచినా హ్యాపీగా తీసుకో. నన్ను కించపరుస్తున్నారు హ్యాపీ, నన్ను అవమానపరుస్తున్నారు హ్యాపీ, నన్ను బాధ పెడుతున్నారు హ్యాపీ, పెట్టండి, ఇంకేం పెడతారు పెట్టండి అనుకో. ఎందుకంటే వాళ్ళే నువ్వు ఎదగటానికి నిచ్చెనలు అవుతారు, వాళ్ళే నువ్వు ఎదగటానికి పునాదులు అవుతారు. యూదులందరూ ఏకమై క్రైస్తవ్యాన్ని తొక్కేయాలని చూశారు. వాళ్ళు తొక్కాలనుకోవడాన్ని బట్టే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తం అయిపోయింది. కసి పెరిగింది అపోస్తలుల్లో, కసి. నువ్వు తొక్కాలనుకునే కొలది అది ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు బంతిని తీసి కోపంతో నేలకేసి కొట్టావు అనుకో, ఏంటి పరిస్థితి చెప్పు? బంతి మీద పిచ్చి కోపం వచ్చేసింది నీకు, నేలకేసి కొట్టావు, ఎక్కడికో వెళ్ళింది అది. అంటే నిన్ను కూడా ఎవరైతే తొక్కాలనుకుంటారో, నిన్ను కూడా ఎవరైతే నలిపేయాలనుకుంటారో, నిన్ను కూడా ఎవరైతే శోధించాలనుకుంటారో, బాధించాలనుకుంటారో, హింసించాలనుకుంటారో, శ్రమలు గురి చేస్తుంటారో, అవన్నీ నీ జీవితంలో ఏమైపోవాలట? మేలులు అయిపోవాలి. అందుకే శ్రమలను అనుభవించడానికే మనము నియమించబడ్డా ఉంటాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:4 3:4 మొత్తం చదవండి. శ్రమలు అనుభవించడానికి మనం ఏమయ్యాం? నియమింపబడ్డాం. లాస్ట్ లైన్ చదవండి, లాస్ట్ లైను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఎందుకో తెలుసా? ఈ శ్రమలు అనుభవించడం కూడా మనం ధన్యులమే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులు. వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి. బెదిరిస్తున్నారా? భయపడకండి. కలవరపడకండి. ప్రశ్నలు వస్తున్నాయి అనుకోండి, జవాబు ఇవ్వడానికి నిలబడండి. ఇవ్వండి జవాబు, ధీటైన జవాబు. నిలబడండి గట్టిగా. కాబట్టి శ్రమలు మంచివా కాదా చెప్పండి? మన జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ మంచిదే, చెడ్డదేం కాదు. ఓర్చుకుంటే అన్నీ మంచివే. ఓర్చుకుంటే నేర్చుకుంటే గెలుస్తావు, గెలిస్తే ఫలిస్తావు. గెట్ మై పాయింట్. ఓర్చుకుంటే నేర్చుకుంటావు, నేర్చుకున్నాడు తప్పకుండా గెలుస్తాడు, గెలిచిన ప్రతివాడు ఫలిస్తాడు. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలని సొంతం చేస్తాడు దేవుడు. అందుకే నువ్వు ఎదగాలంటే శ్రమలు ఉండాలి, నువ్వు ఒదగాలంటే శ్రమలు ఉండాలి, నువ్వు గెలవాలంటే శ్రమలు ఉండాలి, నువ్వు బలపడాలంటే శ్రమలు ఉండాలి, నువ్వు దేవుని రాజ్యంలో మహిమ పొందాలంటే శ్రమలు ఉండాలి. రానివ్వండి, ఎన్ని శ్రమలు వస్తాయో రానివ్వండి. ఆ శ్రమలన్నింటినీ ఓర్చుకోవడానికి కత్తి పట్టుకుని బోర్డర్లో నిలబడిన సైనికుల్లాగా ఉండాలి మనం. శత్రువు వస్తుంటే ఎదురు నిలబడ్డాడు అనుకోండి, కత్తి పట్టుకుని బోర్డర్లో నిలబడి, దాని అర్థం ఏంటి? పిరికోడనా ముందుకెళ్తున్నాడని. ఆ ధైర్యం ఎప్పుడైతే నీకు ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు. గెలుస్తావు, నువ్వు యోధుడు అవుతావు, యోధురాలి అవుతావు, ధీరురాలి అవుతావు, వీరురాలి అవుతావు. ఆ ధీరగుణంతో వీరగుణంతో గొప్ప విజయాలు సాధిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకు మంచిదే, మనకి శ్రమలు మంచివే, ఎప్పుడు మంచివే. నాకు శ్రమ రావడం నాకు మేలాయన అన్నాడు భక్తుడు. శ్రమ నొంది ఉండుట నాకు ఏమాయను మేలాయన. ఎందుకంటే శ్రమలతో పాటు ఆదరణ కూడా ఏమవుతుంది? వెంటనే విస్తరిస్తుంది. ఆ శ్రమే మనల్ని బలపరుస్తుంది, గొప్ప స్థితిలో నిలబెడుతుంది. మీ జీవితంలో కూడా శ్రమలు రావాలిగాక. చెప్పండి, అంతే. మనందరి జీవితాల్లో ఏం రావాలి? ఎంత దమ్ము ఉండాలి తెలిసి ఈ మాట చెప్పాలంటే, ఎంత గట్స్ ఉండాలి తెలిసి ఈ మాట చెప్పాలంటే, దేవుని నిమిత్తం శ్రమ పడుటకు నేను సిద్ధం, నా జీవితంలో శ్రమలు వచ్చిన గాక ఆమెన్ అన్నాను నేను. ఇప్పుడు దేవుని నిమిత్తం శ్రమ పడుటకు నేను సిద్ధం. ఒక సేవకుడిగా నేను ధైర్యంగా మాట్లాడుతున్నా, నా జీవితంలో శ్రమలు వచ్చునుగాక ఆమెన్, అంతే. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను తెలుసా? అది వస్తేనే కదా నా గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. అది వస్తేనే కదా నేను ఎలా గెలుస్తానో ప్రపంచానికి తెలుస్తుంది. అది వస్తేనే కదా నేను ఎలా తట్టుకొని నిలబడతానో ప్రపంచానికి తెలుస్తుంది. రావాలంతే, రాని. శోధింపబడిన మీదట నేనేమవుతాను? సువర్ణాన్ని అవుతాను, సువర్ణంగా మారుతాను.
అగ్నిలోనికి వెళ్లకుండా బంగారం రంగు తేలదు నాయన. అగ్నిలోనికి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడే బంగారం నిగ్గు తేలుతుంది. అర్థమైందా? లేకపోతే రోల్డ్ గోల్డ్ కూడా ఈరోజు బంగారంలాగా కనబడుతున్నాయి. అన్ని బంగారమేనటి, బంగారం కంటే గొప్పగా కనబడుతున్నాయి రోల్డ్ గోల్డ్లు. ఈ మధ్య అన్ని 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కునేసి తిరిగేస్తున్నారు. అవి బంగారమో తెలీదు, 1 గ్రామ్ గోల్డ్ తెలీదు. పక్క నడితే కనిపెట్టడం కూడా కష్టం. కాబట్టి మరి బంగారం విలువ తెలాలంటే దాన్ని దీన్ని కలిపి అగ్గిలేసేయాలి. రెండింటిని కలిపి అగ్నిలో వేసామనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ అయిపోద్ది. రోల్డ్ గోల్డ్ ఏమవుద్ది? ఎందు పనికి రాకుండా పోద్ది. అగ్నిలో పడగానే దాని విలువ ఏమైంది? చచ్చింది. గోధుమలకి గురుగులకి అది తేడా, గుర్తుపెట్టుకో. నిజమైన విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే అగ్నిలోకి వెళ్ళినప్పుడు నిగ్గు తేలుతుంది, అది తేడా. నిజమైన విశ్వాసి ఏది జరిగినా సరే యోబులా స్థిరంగా నిలబడతాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, నా ఆయన చిత్తమే సిద్ధించాలి, ఆయన నామానికి మహిమ కలగాలి అంటాడు నిజమైన విశ్వాసి. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి, అక్కడ కూడా చిత్తం ఉంది. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి, ఆయనను నా ఇష్టము కాదు బాబోయ్ ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే నెరవేరాలి ప్రభువా. చెయ్యి ప్రభువా, ఏం చేస్తావో చెయ్యి, నిలబడి చూపిస్తా. అప్పుడే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చినప్పుడే నా పవర్ ఏంటో తెలుస్తుంది. రోల్డ్ గోల్డ్ అగ్నిలో పడేశాడు, నిజమైన గోల్డ్ స్వచ్ఛమైన బంగారం అగ్నిలో పడేశాడు, కానీ బయటికి మెరుస్తూ తిరిగి వచ్చింది ఏంటట? నిజమైన బంగారం. అలాగే అవిశ్వాసికి, అల్ప విశ్వాసికి, విశ్వాసికి ఉండే తేడా కూడా అలాంటిదే. చిన్న వాటికి నిలబడిన వాడు అవిశ్వాసి, చిన్న వాటికి పడిపోయేవాడు అవిశ్వాసి. దేవుణ్ణి నిందించేవాడు అవిశ్వాసి, దేవుణ్ణి దూషించేవాడు అవిశ్వాసి, దేవుణ్ణి హేళన చేసేవాడు అవిశ్వాసి, దేవుణ్ణి విడిచిపెట్టేవాడు అవిశ్వాసి. కానీ విశ్వాసి కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, నా ప్రాణమే పోని, నా ప్రభు కొరకు నిలబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేంత వరకు నా పరుగు ఆగననేవాడు నిజమైన విశ్వాసి. అలాంటి విశ్వాసం నాకు రావాలి అంటే శ్రమలు నాకు రావాలి. శ్రమలు వచ్చినా నాకేం నష్టం లేదు, శ్రమలు నాకు వచ్చునుగాక. ఆమెన్. సేవకుడిగా నేనే అంటున్నానంటే ఇంక విశ్వాసులుగా మీరు ఏమంటారో అనుకోండి. శ్రమలు నాకు వచ్చినా నష్టమేమి లేదు ప్రభా, నన్ను శ్రమ పెట్టినా నాకు నష్టమేమి లేదు, నేను శ్రమ పడినా నాకు నష్టమేమి లేదు. నిందలైనా, అవమానాలైనా, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా అన్నింటినీ పునాదులుగా వేసుకుంటూ పైకెక్కి కూర్చుంటా. నేను పైకెక్కి కూర్చున్నప్పుడు అప్పుడు కిక్ ఉంటుంది. కిక్ అంటే అది క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసారు, నీకు చూసేసావు, రాసేసావు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, కిక్ ఉంటుందా? ఉండదు. బయటకు వచ్చింది అనుకో, ఎలా చూస్తారు నీ వైపు? నేను ముందే అనుకున్నాను, నేను నీ బతుకు తగల ఎప్పుడైనా చదివిన మొహమా నీకు ఫస్ట్ క్లాస్ రావడం ఏంటని ముందే అనుకున్నాను అంటారు. అదే కష్టపడి చదివి గొప్ప ఉత్తీర్ణత సాధించి నిలబడ్డావు అనుకో, వాళ్ళు అనక్కర్లే, నీ మొఖంలో తెలిసిపోతుంటుంది ఆ విజయానందం, నీ మొఖంలో తెలిసిపోతుంటుంది ఆ విజయ గర్వం. అసలు స్టిఫ్గా నిలబడతాడు అలాంటాడు. దొంగడు ఎప్పుడు అనుకుంటుంటాడు దొంగ కుక్కలాగా. స్టిఫ్గా నిలబడ్డాడంటే వాడు విజయం సాధించాడు, వాడు దమ్మది, గుండెల నిండా దమ్ముంది, కష్టపడి చదివాడు, పాస్ అయ్యాడు, మంచి స్థితికి వెళ్ళాడు. అలాగే శ్రమలు ఎదుర్కోండి, మంచి స్థితిలో నిలబడండి. శ్రమలు వద్దని మాత్రం అనకండి, అతిశయపడండి శ్రమల్లో. ప్రభువుకే శ్రమలు విధేయత నేర్పించాయి, పౌలు గారికి శ్రమలు అతిశయం కలిగించాయి. నా శ్రమలయందే నేను బహుగా అతిశయిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నా కష్టాలు నష్టాలే నాకు అతిశయం అన్నాడు. కాబట్టి ఈరోజు ఏదైనా ఉండని నువ్వు ఎదుర్కొంటావు. నేను మాటిస్తున్నాను, నిలబడు, నువ్వు ఎదుర్కొంటావు. నేను మాటిస్తున్నాను, నువ్వు గెలుస్తావు. ఒక దైవజనుడిగా నేను ఈరోజు చెప్తున్నా, నీ ముందు నిలబడి నువ్వు గెలుస్తావు, నీ జీవితం బాగుంటుంది, నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు. దేవుడు నిన్ను ఎదిగింపజేస్తాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కలలు పండించే పిల్లలం మనం, ఆయన కలలు పండించే పిల్లలం మనం, కలలు పండించే పిల్లలం. సో నీ గెలుపు కోరుకుంటాడు ఆయన. మనం చిన్న వీడియో చూశాను, అది డౌన్లోడ్ చేశాను కానీ మరి ఎక్కడుందో చూడాలి. ఒక పిల్లాడు సైకిల్ రేసులో పాల్గొన్నాడు, ఫేస్బుక్లో చూసే ఉంటారు మీరు.
సైకిల్ రేసులో పాల్గొంటే పాపం ఇలా స్టార్ట్ అయ్యాడో లేదో జారిపోయి పడిపోయాడు. జారిపోయి పడిపోతే అందరు ముందుకు వెళ్ళిపోయారు. గబగబా లేచాడు, మళ్ళీ ఆ సైకిల్ తీసుకున్నాడండి. కుర్రాడు చిన్నోడు గబగబా లేచి ఆ సైకిల్ తీసుకుని తొక్కడం మొదలెట్టాడు. కసిగా తొక్కాడు, పడిపోయిన కసితో తొక్కాడు. కసితో తొక్కి ఫస్ట్ వచ్చేసాడు. ఆడు ఫస్ట్ వచ్చేసాడు. అసలు ఆ వీడియో వైరల్ అయింది, మరి మామూలుగా వైరల్ అవ్వాలా. వాళ్ళ నాన్న ఎంత ఆనందపడతాడో తెలుసా? ఆ వేదికలో కానీ కూర్చుంటే వాళ్ళ నాన్న కొడుకు పడిపోయినందుకు బాధపడ్డావు, పడిపోయినా నిలబడ్డాడు చూడండి, అది కిక్ అంటే. పడిపోవడం బాధ కాదు, పడిపోయినా నిలబడ్డాడు చూడు, అది కిక్ అంటే, అది కిక్. సో మనం కూడా అలాంటి కిక్ ఉండాలి మన జీవితంలో. ఉండాలంటే శ్రమలు రావాలి. వచ్చాయి. ఎప్పుడు వస్తావో రా, ఆల్వేస్ డోర్ ఓపెన్ చేసి ఉంచుతా. నువ్వు ఏ రూపంలో వస్తావో రా. నన్ను ఎంత శోధిస్తావో శోధించుకో, నన్ను ఎంత బాధ పెడతావో బాధ పెట్టుకో. అపవాదితో కూడా చెప్పాలి, అపవాది రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అనాలి నువ్వు. అర్థమైందా? రా చూసుకుందాం. నన్ను ఎంత శోధిస్తావో శోధించుకో, ఎంత వేధిస్తావో వేధించుకో. గెలిచిన తర్వాత నీ ముందుకు వచ్చి నిలబడతా. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నా కాళ్ళ కింద నలుగుతా ఉంటావు. శీఘ్రముగా అపవాదిని దేవుడు నీ పాదముల క్రింద చితక తొక్కించును అన్నాడు. కాబట్టి అలాంటి బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోండి. అలాంటి బలమైన సాధనాలుగా మీరందరూ వాడబడాలి. దేవుని పరిచర్యకు మీరందరూ నిలబడాలి, గట్టిగా నిలబడాలి, గట్టిగా. అలాంటి స్థిరమైన బలమైన విశ్వాసపు స్థాయి మీ అందరిలో కనబడునుగాక. ఇక మీదట శ్రమలు మీ కుటుంబాలను పలకరించునుగాక. ఆమేన్ అనండి. మరంతే, శ్రమలు నా కుటుంబాన్ని పలకరించునుగాక. అంతే. ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్. ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్. ఏమొచ్చినా సరే, ఎందుకంటే దాని తర్వాతే అసలు ముత్యాలు ఉన్నాయి. దాని తర్వాత ఏమున్నాయి? రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మనకు కావాలంటే ఇవి ఉండాలి మన బ్రతుకులో. ఏం పర్లేదు, రానివ్వండి, వస్తే రానివ్వండి. దేవుని కోసం ఎక్కువ కష్టపడుతున్నావా? వస్తాయి. దేవుని కోసం ఎక్కువ శ్రమ పడుతున్నావా? వస్తాయి. దేవుని కోసం ఎక్కువ నిలబడుతున్నావా? వస్తాయి. దేవుని కోసం ఎక్కువ నేర్చుకుంటున్నావా? వస్తాయి. వస్తాయి. ఆయన పనిలో ఎక్కువ వాడబడుతున్నావా? వస్తాయి. ఎన్నొచ్చినా సరే నిలబడు, గట్టిగా ఎదుర్కో. ఆ రోజు నువ్వు పొందే ఆనందం మామూలుగా ఉండదు. ఎండింగ్లో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అలాంటి నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని మీరందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందేశం ద్వారా దేవుడు మీ బ్రతుకులో గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగే శక్తినిస్తాడని నమ్ముతూ, ఈ సందేశం మిమ్మల్ని మరింత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపిస్తుందని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. రాత్రికి రాజమండ్రిలో మరొక బలమైన సందేశాన్ని విందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. విత్తబడిన ప్రతి మాట వారి హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, పోరాడి గెలిచే సంతోషాన్ని మా అందరి జీవితాల్లో ఉంచమని, ప్రతి ప్రశ్నకు ధీటైన జవాబు ఇవ్వగలిగే ధైర్యాన్ని, శక్తిని మీ కుమారుడైన క్రీస్తు వారు నేర్చుకున్న విధేయతను మేము కూడా నేర్చుకున్నట్టుకు మాకు బలాన్ని, పౌలు గారు అతిశయించినట్టుగా మేము కూడా అతిశయించుటకు శక్తిని అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, శక్తితో బలముతో నింపమని, లైవ్లో వీక్షించిన ప్రతి కుటుంబానికి కూడా శక్తిని, బలాన్ని అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.